6JVR జమలాపురం వారి రత్నాంజలి. మీ అదృష్టాన్ని మార్చుకోవడం ఇప్పుడు కల కాదు, 6JVR తో సాధ్యం. ఆవిడ ఏంటంటే ఒక పక్కలో గన అసలు శానిచ్చింది ఉన్నాను. అమ్మాయి పాప ఇద్దరు కలిపి గదిలో పడుకుంటూ ఉన్నాను. పడుకుంటే పక్కకు కూడా రానిచ్చింది. నేనేమో గదిలో పడుకుంటూ ఉన్నాను. రెగ్యులర్గా ఇప్పుడు జరిగి 12 సంవత్సరాలు 13 సంవత్సరాల మట్టి ఇదే జరుగుతుంది. నేను ఈ లోపల ఏం చేశానంటే సార్, బెడ్ గురించి వేరే చోటుకి వెళ్ళి వేరే చోట అంటే నేను అటో తోలినప్పుడు ఈవిడ పరిచయం సార్. వాళ్ళ మేనమామ పరిచయం చేసాడు, నాకు తెలుసు సార్. ఎవరు? ఎవరిని? వాళ్ళ మేనమామ ఇంకొక ఆవిడ. మీ ఆవిడ వాళ్ళ మేనమామ ఇంకొక ఆవిడని పరిచయం చేశారు. ఈవిడతో ఉండమన అలాగే నాకు ఇంట్లో యూజ్ చేయక నేను ఏం చేశానంటే అలా నేను ఏదో తప్పు అన్ని మింగేస్తున్నారు. మేనమామ తీసుకొచ్చి పరిచయం చేశాడు, ఫస్ట్ నైట్ అతని దగ్గరుండి చేయించాడు. మరి ఇంకేం మాట్లాడవన్నీ సార్, నేను గుంజీలు తీస్తాను, నాకు తప్ప అయింది, నాకు క్షమించండి, బుద్ధి గడ్డి తిన్నాను అని చెప్పండి. అప్పుడు మేము అదో చేసేది ఏదో పని మళ్ళీ ఈయనకి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయినప్పుడు నీ భార్య చెప్పాలి, చెప్పకుండా ఆమె చెప్పాడు. ఆవిడ సేవలు చేసి ఆమె కాకినాడ జనరల్ హాస్పిటల్ వచ్చి కూర్చుంది. అదేంటి అదేవత్తరా నీ దగ్గర రావడానికి, నీ కలవత్త సరిపోతుంది కానీ అదేం చెప్తుంది అని చెప్పేసి నేను గొడవ పెట్టాను. చిన్నప్పుడు 8వ క్లాస్లోనే మాన్పించేవాళ్ళని అన్నారు మేడం. అసలు స్టార్టింగ్ అమ్మాయి పుట్టడం ఇష్టం లేదు అతనికి. ఆ అమ్మాయి అనేసి ఇప్పుడు పాప పుట్టిందని మీ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయా? పెళ్ళవడమే స్టార్టింగ్ అతనితో. నా అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుండి నా వెనకాల కూడా దెబ్బలాటకు వచ్చేవారు. లేక మా అత్తగారు వాళ్ళు కూడా చాలా అక్రాలు చేసేవారు. పెళ్ళవని కొత్తలో చేస్తే ఏమనేవారు, వదిలేరా దీనికి ఏం దిక్కులేదు. ఇంటి మీద కూడా చాలా ఇచ్చేసింది మేడం. మమ్మల్ని కూడా చంపేస్తున్నాను తిరిగేదమ్మే. ఆగస్ట్ మంత్ లో సార్ ఇంటికి వచ్చి బైక్ అండ్ ఆటో మొత్తం అన్ని కూడా చాలా ఇదిగా డిస్ట్రాయ్ చేస్తుంది అన్ని. మీరు ఇక నుంచి లైఫ్ లో అతని లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతారా, వెళ్ళరా? నాకు అతను కావాలండి. తను ఏమన్నాడంటే నా భార్య నన్ను పట్టించుకుంటలేదు, నన్ను చూడట్లేదు అన్నట్టుగా దగ్గర అవ్వదండి మేడం. వాళ్ళ భార్య మంచిది కాదు, గయ్యాల గంప దగ్గరికి రానివ్వట్లా, అలా అని ఏ మగాడు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావా? అయ్యో పాప మగాడు కష్టాల్లో ఉన్నాడని. నువ్వెవరు? నువ్వు దొరికితే నిన్ను కొడతాను అసలు. ఇప్పుడు పిచ్చి మాటలు నువ్వు ఆరేళ్ల నుంచి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొడతావా? సొంత భర్తని పిల్లల్ని వదిలేసే అవసరం వాళ్ళు ఎక్కడున్నారు పట్టుకొచ్చి నీ అంత తెలుస్తాను. పిచ్చి పిచ్చి వాళ్ళు ఏమైతే మాట్లాడాను నేను. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం. ధర్మారావు గారు ఆయన సమస్య చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చారు. ఒకసారి ఏంటో కనుక్కుందాం. షూర్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? కాకినాడ నుంచి. చెప్పండి, ఇక్కడ వరకు రాగల కారణం ఏంటి? మీరెవరు సార్? చిన్న బాబాయ్. మీకు బాబాయ్. అంటే పెళ్ళైనప్పటి నుంచి పెద్దలు నిర్ణయించిన పెళ్ళ, ప్రేమ వివాహం, ఎన్ని సంవత్సరాల పాటు హ్యాపీగా ఉన్నారు, ఎప్పటి నుంచి మొదలైంది అలా చెప్పండి. పెద్దలో నిర్ణయించింది మ్యారేజ్ ఇష్టపూర్వకంగా చేసుకున్నాను. పెద్ద పాప పుట్టిన కాడి నుంచి ఇంకా అక్కడి నుంచి గొడవలు కొద్దిగా స్టార్ట్ అవుతూ ఉంది. అలాగా 2 సంవత్సరాల కింద అంటే దగ్గరగా పెద్ద పాప గొడవే మేడం. ఎక్కడికైనా వెళ్తే పనికి వెళ్ళినా అనుమానం పడడం, ఇది పడడం. ఏం పని చేస్తారు మీరు? చెరువులకి వాళ్ళలో ఐలాంటికి వెళ్తారు కదా మేడం. 15 మంది ఇలా తీసుకుంటే వెళ్తాను మేడం. ఏం చెరువులు? రొయ్యల చెరువులు, చేపల అంటే మీరు మేస్తేలాగా చెరువులు ఏమన్నా? నాకేం లేవు మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 2 చెరువులు కొనుక్కోలేదా? లేదు మేడం. ఏం పాపం ఖర్చు అయిపోయింది అంతా 2-3 ఏళ్ళకి. వాళ్ళకి వీటికి తర్వాత 2-3 సార్లు కాలిపోయింది మేడం. అక్కడ యానంలో వెళ్ళి మొత్తం ఉన్నదంతా అయిపోతే తర్వాత ఏం చేశానంటే చల్లగా కూలి పనికి వెళ్ళి దానికి వెళ్ళి అలా కొద్ది కూడగొట్టుకుని మళ్ళీ వాళ్ళ కొనుక్కుంటే. పిల్లకి పెళ్లి చేశారండి? లేదు సార్, చేయలేదు. పాపకి 23 సంవత్సరాలు వచ్చి పాపకి సంబంధాలు తీసుకొచ్చాను సార్. తీసుకొచ్చినా నిశ్చితార్థం ఉంది సార్. తర్వాత డబ్బులు లేవు కదా అని చెప్పి నేను ఫైనాన్స్ ఇండస్ట్రియల్ బ్యాంక్ లో మాకు లోన్ ఇస్తారు సార్. అంటే ఆటో తీసుకున్నాను. తీసుకుంటే దాని మీద కొంచెం నేను డబ్బులు తీసుకుంటే సంబంధం ఉంది కదా, ఎంతో కొంత తప్పు చేసి చదివించారా పాపని? చదివించాను సార్. 11 వరకు చదివించాను. అంటే డిస్కౌంట్ 16 సంవత్సరాలకి చదువు ఆపించేస్తారు అయితే పాపకు కూడా. పాపకు కూడా మ్యారేజ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా పెళ్లి 16 ఏళ్ళకి పెళ్లి చేద్దాం అనుకున్నవాడు 23 కూడా చేయలేకపోయావా? 16 ఏళ్ళకి పెళ్లి చేయొచ్చా మేడం? నేను సంబంధాలు తీసుకొచ్చినా నచ్చలేదు మేడం.
మా మిస్సెస్ గారికి మీ మిస్సెస్ కి నచ్చట్లేదు, నచ్చలేదు. మీ అమ్మాయికి నచ్చుతున్నాయా? మా అమ్మాయి కూడా నచ్చలేదు సార్. ఆవిడకి కూడా నచ్చట్లేదు. మరి నచ్చే సంబంధాలు తేవచ్చు కదా. పోనీ మీరు చూడండి నేను చేస్తానని చెప్పి అన్నా కానీ వాళ్ళు ఎదరపడగలరు. అది దేవుడిని మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ ఆవిడ వయసు ఎంత? 16, 17 ఉంటాయి మేడం. నాకు అందుకని కూడా మీ అమ్మాయికి కూడా 16, 17 generation లోనే ఉంటాయి. చేసేద్దాం ఆ అనుకున్నారా? సాంప్రదాయాన్ని చిన్న వయసులో పాటించాలి. చేస్తారు మేడం. అదృష్టం బాగుంది కాబట్టి మీ అమ్మాయి 16 సంవత్సరాల్లో అవ్వలేదు. అదృష్టం బాగుందని లేకపోతే అనుకోవాలి. లోపలికి వేసేవాళ్ళు తీసుకెళ్ళి అందరు. ఎవరన్నా సంబంధం కుదిరాక చదువు ఆపుతారు కానీ పెళ్లి కుదరలేదు, ఏమీ లేదు, ఇంట్లో ఒక అప్పుడు- అమ్మాయిని ఖాళీగా కూర్చోపెట్టి ఆల్మోస్ట్ 7 సంవత్సరాల పాటు చదువు ఆపించి మీరు ఉద్ధరించింది ఏంటి ఆడపిల్లని? సర్లేండి, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, అడగాలి ఓకే. అనిపించింది. తర్వాత అంటే మీ పెద్ద అమ్మాయి పుట్టేదాకా హ్యాపీగా ఉన్నారు. ఆ, ఆ తర్వాత హ్యాపీగా మీ ఆవిడ ఉన్నాం. నిన్ను అనుమానించడం గొడవలు స్టార్ట్ చేసింది. అనుమానించడం. అంటే ఎంతమంది మీరేమన్నా పిల్లలు మీకు? అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి. అబ్బాయి ఎప్పుడు పుట్టాడు? 7 సంవత్సరాల తర్వాత వచ్చాడు మేడం. ఈ లోపు మీ ఆవిడ మిమ్మల్ని అనుమానిస్తుంది. అనుమానించే పనులు ఏం చేశారు మీరు? అంటే ఒకవేళ కరెంట్ వర్క్ కట్ చేస్తాను మేడం, ప్లంబింగ్ అట్లా చేస్తుంటాను, అట్లా అంటే ఖాళీ టైంలో వెళ్తుంటాను, అలా చేయలేదు. ఇంకా అవి కూడా వదిలేస్తాను మేడం. లేదు మీ ఆవిడ వెళ్తాం. అనుమానిస్తుంది. పనులు కూడా మానేస్తాను చాలా వరకు. సో మీ భార్య అనుమానించకూడదంటే మీరు పనులు ఆపేయటం ఒకటే సొల్యూషన్? అవి కరెంట్ పని ఇది మానేసాను సార్. అంటే గమ్ముని నైట్ కరెంట్ కట్ అయిపోతుంటే మిడ్ నైట్ వెళ్ళకుండా మీరు ఆహా. ఆవిడ అనుమానం అంటే వల్ల మీరు నైట్ midnight అక్కడ వెళ్తున్నారు. దరిగెళ్తే పని యానంలో నైట్ అంటే కరెంటు అంటే మీటర్లు లేనిది. అవును తెలుసులేండి. అది ఏంటంటే దొంగ కరెంటు అడిగి ఏదో తీసుకుని ఇంటింటికి ఇచ్చిన కరెంట్ అన్నమాట. అప్పుల్లో కరెంట్ పోతే మీ ఆవిడ ఇప్పుడు భయపడుతుందని కట్ మీరు చే- వెళ్ళేవాళ్ళు కదా? కట్ చేయడానికి గమ్మున కాలిపోతే కలిపి ఇవ్వండి. చాలా మంది ఉండేవాళ్ళు ఇక్కడ పక్కనే, ఎక్కడో కాదు. అలా అనుమానం పడుతుందని చెప్పేసి నేను ఇంక వెళ్ళడం మానేసాను. ఆ పని కూడా అంటే అందరూ వెలుగులో వెళ్తారు, మీరు చీకట్లో వెళ్తున్నారని ఆవిడకి అనుమానం. మానేసాను సార్. అంతేనే ఏమైనా కనెక్షన్స్ ఉన్నాయా చీకట్లో? అదే కారణం సార్. ఆ? అదే మీకేం కారణం అక్రమ సార్. సంబంధాలు లేవా? మేడం ఎలాగంటే అది నేను ఆటోతో వెళ్తుంటే మా ఆవిడ ఏం చేసిందంటే ఒక పక్కలో కానీ అసలు శానిచ్చింది కదా మేడం. అమ్మాయి పాప ఇద్దరు కలిపి గదిలో పడుకునేవాళ్ళు మేడం. పడుకుంటే పక్కకు కూడా రానిచ్చింది కదా. నేనేమో గదిలో పడుకుంటాను. రాత్రి 2 గంటలు లేస్తే పనికి తీసుకుని వెళ్ళి మళ్ళీ సాయంకాలం 7 గంటలకి 8 గంటలకి కానీ రాను. సరిగ్గా ఫుడ్ కూడా పెట్టడం కూడా లేదు. భోంచేసి తినేసి పడుకోవడం వెళ్ళి వచ్చి నేను ఏమైనా ఉంటే తినడం, లేకపోతే పడుకోవడం. సో ఫుడ్ లేదు, బెడ్ లేదు. లేదు సార్. అది మీ దగ్గరగా ఇప్పుడు జరిగి 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు బట్టి ఇదే జరుగుతుంది. నేను ఈ లోపల ఏం చేశానంటే సార్, బెడ్ గురించి వేరే చోటుకి వెళ్ళారు. ఏ రిసార్ట్ అంటే నేను అటో తోలినప్పుడు ఈవిడ పరిచయం ఉంది సార్. వాళ్ళ మేనమామ పరిచయం చేసాడు, నాకు తెలుసు సార్. ఎవరు? ఎవరిని? వాళ్ళ మేనమామ ఇంకొక ఆవిడ మీ ఆవిడ వాళ్ళ మేనమామ ఇంకొక ఆవిడని పరిచయం చేశారు పరిచయం ఈవిడతో ఉండమని. కాదు, మామూలుగా పరిచయం చేశారు సార్. ఆహా. ఏమని? అంటే ఈవిడ పొలం పొల్లమ్మ ఎల్లమ్మ అని ఏదో పరిచయం చేశారు. పరిచయం చేశారు. నువ్వు అల్లుకుపోయావు. అప్పటికే మనకి నేను పట్టించుకోలేదు మేడం. ఏమని పరిచయం చేశారు? ఎందుకు పరిచయం చేశారు? ఏదైనా పని కోసం పరిచయం ఆ, చేశారా? ఇల్లు గమ్ముని బేరాలని చెప్తారు అటోకి అని చెప్పి పరిచయం చేశారు మేడం. ఎవరా లేడీ? చచ్చిపోతాను సార్. అవునులే, సచివతిలేండి. సచివతి వయసు ఎంత? ఆయనకి- పెళ్ళి అయిందా? తెలియదు సార్. పెళ్ళి అయిన ఆవిడ? అమ్మాయిలే. భర్త ఉన్నాడు ఆవిడకి? ఉన్నాడు మేడం. సరే, మీరు ఎందుకు ప్రొసీడ్ అయ్యారు? వర్క్ గురించి ఈ పరిచయం లోపల నాకు ఈ తెలిసిన తర్వాత చల్లగా నేను ఇలాగ అటో ఎత్తో వెళ్తుంటే ఇలాగ నాకు ఇంట్లో ఈజీ లేక నేను ఏం చేశానంటే ఇంకా అలా నేను ఏదో తప్పు అలా- తెలుసో తెలియక తప్పు చేస్తాను సార్. అన్ని మింగేస్తున్నారు అలా మీరు. అబ్బాయి ఆయన అయిపోయింది సార్. ఏమనలా? ఉమ్. అలా ఆయనకు తెలుసా? నాకు తెలియదు మేడం. 15 ఏళ్ళు అయింది కదా సార్ మీ అప్పుడప్పుడు బాగోతో. వెళ్ళడం రావడం. ఇప్పుడు దాకా తెలియదా అలా తర్వాత వాళ్ళ ఆయనకి? ఇంటికే ఇంటికే మేడం. వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆయన వాళ్ళెవ్వరికి తెలియదు. లేరు. వెళ్ళండి, ఆ మనిషికి 7 లేరు సంవత్సరాలు మేడం. ఇప్పటికి ఆవిడతో కలిసి ఉంటే 7 సంవత్సరాల కాదు మేడం. చెయ్యాలి. పరిచయం అయ్యి. మధ్య మధ్యన కోటి వెళ్ళిపోతా ఉంటది ఆమె. కోటియా? కోటే వేరే కువైట్- చోటుకి వెళ్ళిపోతుంది. కువైట్ కువైట్ వెళ్ళిపోతూ కువైట్ ఉంటుందా? వెళ్ళిపోతుంది. ఓకే. కరోనాలో వచ్చిన తర్వాత వీళ్ళు బాగా దగ్గర మూవ్ అయిపోయి ఒక్క ఆవిడేనా ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారా? లేదు మేడం. ఈ ఒక్క ఆవిడేనండి. ఈ ఒక్క ఆవిడే. మనకు తెలుసున్నది. అప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒక భాగవతాన్ని తీసుకొచ్చి టీవీ షోలో పెడుతున్నారు. పెళ్లి కావాల్సిన కూతురు ఉంది, ఆవిడెవరో అక్రమ సంబంధం ఆవిడ. వాళ్ళ భర్తకి పిల్లలకు కూడా తెలుస్తుంది కదా. ఆమె ఆల్రెడీ సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతుందా? సూపర్. అంటే పక్కన కూర్చుంది మీరు బాబాయే కదా, అవును. మీరు పక్కన ఇంకా చెప్తున్నారు ఏంటంటే 7 ఏళ్ళ అలా నుండి కలిసి కాదు, ఉన్నారు. 15 పాపం ఆయన ఏం సంవత్సరాలు చేస్తాడు? ఆయన కొట్టానండి, తిట్టాను కూడా. కొట్టేశారా? ఫోన్లేండి. తిట్టాను, నేను కూడా ఆ టైంలో మాట్లాడకుండా వదిలేసానమ్మా. సార్ నాకు ఎక్కడ కాదు, ఆశ్చర్యం మీ వేస్తుందంటే పేరేంటి? ఈయన ఈయన కూర్చున్నది ఏదో టీనేజర్ కూర్చున్నట్టు కూర్చున్నాడు. 25 ఏళ్ళు పెళ్ళైన ఈ అమ్మాయిని లవ్ చేసా, ఈ అమ్మాయిని లవ్ చేసా, ఈ అమ్మాయిని పెళ్లి చేశారండి అన్నట్టుంది. నాకు ఇన్నోసెంట్ గా మనం మాట్లాడుకోవడం ఇక్కడ. నాకు సీక్వెన్స్ అర్థం కాలేదు. ఫస్ట్ పరిచయం అయింది, ఎవరు పరిచయం చేశారంటే ఆ అమ్మాయి మీ వాళ్ళ భార్య వాళ్ళ మేనమామే పరిచయం చేశాడు మనకు అన్నది. తెలుసు సార్. అది ఏం చెప్తున్నాడు? ఎవరో ఒకరు పరిచయం చేశారు. కానీ పరిచయం అయినటువంటి ఆమెతో సంబంధం పెట్టుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు వచ్చింది? స్టార్టింగ్ నుంచి అతను పరిచయం దగ్గర నుంచేనా, లేదు సార్. లేదంటే కరోనా తర్వాత ఆవిడ కువైట్ నుంచి క్వెటా నుంచి వెనక్కి వచ్చిన తర్వాత స్టార్ట్ అయిందా? అది ఒక సంవత్సరం కింద ఒక 5-6 నెలలు పోయిన తర్వాత నేను వెళ్తుంటే అటు వీళ్ళని తీసుకుని
అప్పుడు ఈ ఎల్లగా కొంచెం పరిచయం ఏర్పడింది. అవును సో సార్. ఇదేం కరోనా తర్వాత కాదు, కరోనా ముందే స్టార్ట్ అయిపోయింది. ముందే సార్ 7 కరోనా years తర్వాత నుంచి. బలపడింది, బలపడింది సార్. అంతేనా? బంధం బలపడింది. అవును సార్. ఎందుకు బలపడింది? దానికి మీ ఆవిడ సహకరించకపోవటానికి కారణం రెండిట్లో అదేనా? అదొక్కటేనా కారణం? అవును సార్. అవును. ఏ, తర్వాత నిజమే. మళ్ళీ ఇంకొకటి తర్వాత ఎలాగంటే పిల్లలు కూడా నా మాట వింటారు సార్. పాప ఏందో బాబు ఏందో. ఆల్రెడీ బాబు చెడిపోయాడు సార్. ఏ రకంగా మీలాగానా? అలా కదండి, పిల్లలు వినకపోవటానికి మీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి సంబంధం ఏంటంటే చాలా అసహ్యంగా ఉంది అసలు. అది మన తండ్రి పెట్టే ఉంటది ఒక్క నిమిషం బాలరాజు గారు, అసలు మీరు ఏమైనా లాజిక్ తో మాట్లాడుతున్నారా? పిల్లలు మాట వినట్లేదు, ఆడపిల్ల మాట వినట్లేదు, అబ్బాయి తిరగబడుతున్నారు కాబట్టి అందరూ కూడా ఒకరిద్దరు భార్యలు తెచ్చుకుంటే కనుక ప్రతి ఇంట్లో 4-5 భార్యలు ఉంటారు. సార్ నేను చేసిన తప్పే సార్. అది చెప్పండి ముందు, తప్పే. దానికి నేను ఎందుకు తప్పే సంజయ్ సింగ్ చేశాను చెప్తున్నారు? సార్. మేనమామ తీసుకొచ్చి పరిచయం చేశాడు, ఫస్ట్ నైట్ అతని దగ్గరుండి చేయించాడు. లేదు ఇలా సార్. మరి ఇంకేం మాట్లాడవన్నీ? సార్ నేను గుంజీలు తీస్తాను, నాకు తప్ప అయింది, నాకు క్షమించండి, తప్పని సార్. బుద్ధి గడ్డి తిన్నాను అని చెప్పండి. అప్పుడు మేము అదో చేసేది ఏదో పని మళ్ళీ దాన్ని అందరం ఏదో నిలదీయటం. పిల్లలు చెప్పిన మాట వినరు, చదువుకోరు. ఇప్పుడు మీ అబ్బాయి చదువుకుంటున్నాడా? లేదు సార్. వాడు చదవట్లేదా? పాపని మీరు ఆపించేశారు, వాడి చదువు వాడు ఆపేసుకున్నాడా? పిల్లోడు ఏం చదివాడు? 11 అనుకుంటాను మేడం. అనుకుంటానేంటండి మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు కూడా మీకు భార్య తెలీదా? పిల్లలతో మాట కలిసి అనట్లేదు మేడం. ఉండట్లేదా? ఇప్పుడు దగ్గర సంవత్సరం ఎంత అవుతుంది నేను వచ్చేసి బయటికి. అంటే ఇంట్లో మీ డబ్బులు ఏమి ఇవ్వట్లేదా? మీరు ఫీజులు కట్టట్లేదా? మీకు తెలీదా? సంవత్సరం నుంచి నాకు తెలియదు మేడం. దగ్గర సంవత్సరం దాటి అవుతుంది మేడం. ఇంకెందుకు తింటారండి మీ మాట? కదండి, మీరు మీకు తెలియనంత మాత్రాన పేర్లు, ఊర్లు, అడ్రస్లు, ఏజ్లు మర్చిపోతారంట. పిల్లలు పేర్లు గుర్తున్నారా మీకు? ఆవిడ పేరు ఒకటే గుర్తుందా? ఆ సార్ మహారాజు ఆవిడకి ముందు మీరు ప్రపోజ్ చేశారా? ఆవిడ మిమ్మల్ని లైన్ లో పెట్టిందా? మీరు ఉంచుకున్న ఆవిడ లేదండి, మ్యూచువల్ అండర్స్టాండింగ్. లేదు సార్ నేనే. మీరే ఫస్ట్ ట్రాప్ చేశారా? ఆవిడ కాదు అన్నా లేదు కూడా సార్. మీరు అనగానే ఆవిడ అనేసిందే. ఓకే. మీరు చాలా దాస్తున్నారు తెలుసా? ఏం పేరు అన్నారు మీరు? సత్యవతి. చాలా సెలెక్టివ్ గా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడరాకపోవడం కాదండి, సెలెక్టివ్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఏ పదం వాడితే కనుక ఎక్కడ మనం పట్టుకుంటాం అని చెప్పి చాలా సెలెక్టెడ్ గా ఆచితూచి మాట్లాడుతున్నారు. ఇంటి దగ్గర కూడా ఇంతేనా సార్? ఈయన పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టినా ఏం పెట్టినా పంచదెట్టినప్పుడు అంతకుముందు కలిసినప్పుడు ఆమె తగు పెట్టించిందమ్మ. ఎవరు ఉంచుకున్నా కూడా భార్య? ఈమె భార్య ఇలా చెడ్డ పనులు చేస్తున్నాడు, ఇలా మాకు దొరికాడు వీడియోలు ఇవన్నీ అని చెప్తే నేను తగు పెట్టాను. వాళ్ళు వచ్చారు, ఏం వీడియోలు దొరికినాయి వాళ్ళకి? వీళ్ళు కలిసి తిరిగినాయండి. అబ్బా, తిరిగి వీడియోలు కూడా తీసుకున్నారా? ఆటో కొనుక్కున్నాడు కదా, డ్రైవర్ కింద వెళ్తున్నాడు కదా, ఆమె తీసుకుంటూ గుళ్ళకి అని తిరుగుతున్నాడు. తిరిగితే మాకు తెలిసింది. వెళ్ళిన తర్వాత వచ్చారు ఆడకి, తగు పెట్టారు అక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం సార్? ఇది కరోనాకు ముందమ్మ. ఓకే. కరోనా టైంలో కరెక్ట్గా అటు ఇటు కాకుండా అప్పుడు వెళ్ళాను నేను, తగుకి వెళ్ళాను. ఏదైనా వీళ్ళకి ముందు నుంచి నేనే సెటిల్ చేస్తూ ఉంటాను గొడవ. అలాగే ఇంతలోకి వీళ్ళిద్దరూ రఫ్ అయిపోతుంది గొడవ. అప్పుడు నేను లాగాను. నేను భార్య పిల్లలు నీ సొంతం కానీ ఎవరో నీకు ఆమె పిల్లల్లో కూడా భర్త అలా ఆయన పిలుచుకొచ్చారా అమ్మాయి వాళ్ళ ఆయన? వాళ్ళు రాలేదండి అప్పుడు. అసలు అమ్మాయి కూడా రాలే. అసలు అడిగితే ఏమన్నా అడిగినా? ఈయన నచ్చనసలు ఆడుతున్నాడు ఇలాగే. అంటే వదిలేస్తానంటాడా? వదిలేసాడు. వదిలేసాడు. అప్పటి నుంచి వదిలేసాడా? మరి వదిలేసి మళ్ళీ అనిపించుకున్నాడు తర్వాత. ఇప్పుడు లైవ్ లో ఉన్నారా? వదిలేసుకున్నాడా? వదిలేసాడమ్మా. ఇప్పుడు వదిలేసి ఎంతకాలం అయింది? ఇప్పటికి 6 నెలలు 7 నెలలు పక్క. పక్క. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అసలు భర్త ఉన్నాడా? భర్త ఏమయ్యాడు? ఇంట్లో ఉన్నాడు సార్. భర్త ఏ ఊరు వాళ్ళది? వాళ్ళది ఏ ఊరు? కాకినాడ సార్. దగ్గరే, పక్కనే. పక్కనే ఒకే చోట ఉంటాడు. కొంచెం అండి వాళ్ళది కాకినాడ సైడ్ పక్కనే ఉప్పలంకను గ్రామం. అవును, ఇంతకు ముందు కూడా ఇతను వదిలేశాడు, మళ్ళీ పట్టుకున్నాడు. అదే అదే విధంగా ఇప్పుడు ఈ సార్. 6 నెలల గ్యాప్ తర్వాత మళ్ళీ పట్టుకుంటాడేమో ఇతను. అదే కదా మరి. అప్పుడులో గ్యాప్ ఎంత వచ్చింది వీళ్ళిద్దరికి? మళ్ళీ ఎలా పట్టుకున్నారు? ఏదో చెప్తున్నారు. ఫోటోలు మేడం నా సెల్లో ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తుంది మేడం. అమ్మాయా? బ్లాక్మెయిల్ చేస్తుంటే సైలెన్స్ కి వెళ్ళి డీలిగేట్ చేసేయాలని చెప్పి నేను సైలెన్స్ కి వెళ్ళి డీలిగేట్ చేసాను మేడం. అందుకని మళ్ళీ కమ్యూనికేషన్ పెట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ రచ్చ ఇంటికి వచ్చి గొడవ చేసి ఎంజాయ్ చేసి అక్కడ నుంచి అప్పుడు మా బాబాయ్ నన్ను ఇలాగ వెళ్ళకుండా సో ధర్మరాజు మానేసి మళ్ళీ ఎందుకు పట్టుకున్నారు ఆవిడని? ఫోటోల కోసం నేను అట్టుకోలేదు. మళ్ళీ ఫోటోల కోసం వెళ్ళాను. ఇప్పుడు 6 నెలల క్రితం ఎలా వదిలించుకున్నారు? నేను ఎట్టన్నా మాదిరి. ఎందుకంటే ఈమె చూస్తేనే ఈమె వెళ్ళిపోయింది. 1.5 year ఉంది భార్య భర్తలు విడిపోయి. ఎందుకు వదిలేసానంటే తనే ఈయనకి యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయినప్పుడు నీ భార్య చెప్పాలి. చెప్పకుండా ఆమె చెప్పాడు. ఆవిడ సేవలు చేసి ఆమె కాకినాడ జనరల్ హాస్పిటల్ వచ్చి కూర్చుంది. ఈ లాగా ఈమె ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్? ఈ 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల క్రితం ఉంచుకున్న ఆవిడకే చెప్పాడు, ఆవిడ వచ్చి సేవలు చేసిందా? వీళ్ళు కూడా ఫోన్ చేశాను మేడం. వీళ్ళు రాలేదు. అప్పుడు ఏమన్నా అంటే ఈమె వచ్చిన వెంటనే చూసి ఆమె చూసి ఫైర్ అయిపోయింది. వీళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. నాకు తెలియదు మేడం గారు. ఆయన నాకు ఫోన్ చేసాడు, బాబు ఎలా గొడవ పెట్టుకున్నారు, సాక్షి వచ్చి చేద్దాను. అదేంటి అదే వస్తారా నీ దగ్గర రావడానికి, నీ పిల్ల సరిపోతుంది కానీ అది ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను గొడవ పెట్టాను. ఎన్ని రోజులు ఉన్నాడు హాస్పిటల్?
హాస్పిటల్ అంటే తోలేసారు వెళ్ళి కట్టేసేసి నర కట్ అయింది, కట్టేసి తర్వాత వెళ్ళిపోయింది తోలేసారు వెళ్ళి. కానీ ఆవిడ- ట్రీట్మెంట్ ఎవరు ఆవిడ- మరి అన్ని రోజులు సేవలు ఎవరు చేశారు? ఆ? అన్ని రోజులు సేవలు ఎవరు చేశారు ఈవిడికి? ఈ ఆమె సత్యవతి దగ్గరికి వెళ్ళిపోయాడు, నేను రాను నువ్వు వదిలేసాను. ఇంకా అప్పటి నుంచి ఎంతకాలం వదిలేసాను. ఉన్నారు ఆవిడ దగ్గర? 3 నెలలు ఎంత ఉంది? 3 నెలలు ఆవిడ మిమ్మల్ని కూర్చోబెట్టి పోషించి తిండి పెట్టి మెడిసిన్స్ వేసింది. లేదు మేడం, నా డబ్బులే మీకెక్కడి డబ్బులు? నువ్వు ఆటో తోలితే తప్ప డబ్బులు రావు. అప్పు చేశాను మేడం. ఎంత? సరే నిన్ను ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఆయన ఏం చేస్తున్నాడు? ఏం లేదు, వాళ్ళ పిల్లలు ఏం వేరే చేస్తున్నారు? ఇల్లు వాళ్ళ తీసుకున్నారు ఆయన ఇద్దరు ఇంకో చోట కలిసి? ఉంటాడండి. లేదు. ఎక్కడ ఉంటాడు ఎక్కడ? ఆయన? ఎక్కడ వేరే ఉంటాడు? పనిలో ఉన్నాడా? ఇంకో చోట ఉంటూ ఉంటాడు. ఏ చోట? వేరే చోటని వాళ్ళిద్దరు విడిపోయారా ఏంటి? విడిపోయారండి. మరి అది మరి చెప్పాలా? చెప్పొచ్చు చెప్పండి. కదండి. ఓరి మీరు నాకు మరి- తెలీదండి, మేడం గారు నాకు తెలియదండి. మీ తర్వాత అన్నా తెలుసు కదా, మాకు కూడా ఇక్కడ ఎప్పుడు కూర్చున్నప్పుడైతే తెలుసు కదా మీకు. అందరు మేము అదే కలిసి- అడుగుతున్నాం, వాళ్ళ ఆయన ఏంటి, వాళ్ళ అప్పుడు పిల్లలు ఏంటి అని. నేను వదిలేసాను, మేము మా ఫ్యామిలీ అంతా వదిలేసాం బాబుని. వదిలేసిన తర్వాత అసలు వీళ్ళ విషయం తెలియడం వల్ల వాళ్ళ ఆయన వదిలేసాడా, ముందే వదిలేసాడా ఆవిడ్ని? అది మనకు తెలియదండి. అది ఆవిడ అలాంటివి మాటలు తెలియదు తెలుసు మనకి, కదా. ఖచ్చితంగా అందుకే మీరు వదిలేసారు. ఒక్కనే కాదు మేడం. ఇవా? పాప ఆయన ఎందుకు తీసుకొచ్చేవయ్యా మాతో తిట్లు తింటానికి? కాకపోతే మాది మాది కాకినాడ అండి, వీళ్ళేవో యానం అండి, వీళ్ళు యానం అండి వీళ్ళది. వీళ్ళకి మాకు 30 కిలోమీటర్లు తేడా ఉంటుంది సార్. కాదు, అది చూడండి సార్, ఇప్పుడు నేను కాకుండా ఇంకొక ఆయనతో కూడా పరిచయం ఉంది. ఆహా, ఆయన- నీకు లేదా? నాకు తెలియదు, తర్వాత నాకు వెనకాల తెలిసింది మేడం. నేను నీకు వెనకాల ఇప్పుడు ఇంకో ఈవిడ వాళ్ళని కాకుండా అయిపోయాను. సత్యవతి కాకుండా ఇంకెవరిని ఉన్నారా? లేరు మేడం. పోన్లేమ్మా. సత్యవతికి మాత్రం ఇంకొకరు ఉన్నారు, మీరు ఇంకొక- కాకుండా ఇంకొక వాళ్ళ ఆయన ఆయన ఉన్నారు. కాకుండా ఇంకొకరు. ఇంకొక ఆయన సో ఉన్నారు. మీ- దాని గురించి వచ్చారా మీరు? లేదు మేడం, ఆ. మా ఆవిడని కానీ పిల్లల్ని కలపమని వచ్చారా? కలపమని వచ్చాను. ఎందుకు సరే, సత్యవతికి ఇంకొకరు కూడా ఉన్నారు, ఆ అవును. కాంపిటీషన్ నేను తట్టుకోలేను కాబట్టి మీ భార్య ఇప్పుడు వచ్చిందా? ఇవిడేమన్నా ఇప్పుడు స్టెప్ని ఇవిడేమన్నా కాదు మేడం. కాదు సార్. టైర్ పంచర్ అవుతూ మార్చడానికి? ఎందుకు ఉండమని చెప్పాలి మీ ఆవిడని, మీ పిల్లల్ని మీతోని? ఎందుకు వదిలేసి వాట్ ఈస్ ద గ్యారంటీ? సత్యవతి మళ్ళీ మీ జీవితంలోకి రాదు, మళ్ళీ మిమ్మల్ని ఒక ఫోటో చూసి బ్లాక్మెయిల్ చేయదంటానికి గ్యారంటీ ఏంటి? బ్లాక్మెయిల్ చేసినా చేయకపోయినా మీది ఇప్పుడు బంధమా? ఆ రోజు పోలీసులు కూడా చెప్పాను సార్, స్టేషన్లు కూడా పెట్టారు. ఆ, ఎవరు సత్యవతి పెట్టింది? మీ ఆవిడ. మా ఆవిడే సార్. మీ ఆవిడకి రైట్స్ ఉంటాయి, పెట్టదు, తోలు 10-15 తీసేయాలి. సార్లు ఇట్లా దగ్గర ఉండి కుట్టినా కూడా కాలు ఇరిగిపోయిందని చెప్పిన ఎందుకన్నా కూడా కొట్టారు. 10-15 సార్లు. మీరు మామూలు మీరు పనులు చేసే చేసి- పనికి పెట్టొచ్చండి, తప్పే ఉంది. మీరు మామూలు ఈ పనులు సత్యవతి చేశారా? ఆవిడ ఎవరన్నా తప్పు ఇంకెవరన్నా చేసినట్టుగా మీరు ఉన్నారు? చెప్తున్నారు కానీ అప్పుడు మీరు నేను తప్పు చేసిన చేయలేదు తప్పుకే మేడం. కదా ఆవిడ పెట్టింది. అప్పటికి నేను ఈ తప్పు నేను చేయలేదు. ఏది? 2020 పెళ్ళైన కొత్తలో. ఆల్రౌండర్ బాబు అంటే First టెస్ట్ లో. మ్యాచ్ ఆడారు మీరు. కేసుని కట్టడం, వీళ్ళకేమో రాజకీయ నాయకులు పలుకుబడి ఉంది. అక్కడ వీళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళు ఫోన్ చేయడం స్టేషన్కి వెంటనే ఏట నుంచి వచ్చినట్టునే పట్టిపోవడం, అలాగే కుమ్మెట్టేయడం. అదేమో పాండిచేరు కదా మేడం. వాళ్ళు ఎందుకు? నేను ఏదైనా గమ్మునే ఇంటికి వచ్చి ఏమైనా గొడవ, భోజనం లేదు ఇది లేదని కేకలేస్తే దానికే గొడవ. ఇప్పుడు 6 నెలల నుంచి నీకు సత్యవతి First లో, అందుబాటులో starting లో. లేదు కాబట్టి భార్య కావాల్సి అప్పుడు లేదు వచ్చిందా? మేడం. ఇప్పుడు అప్పుడు లేదు. నాకు ఒక తప్పు నిమిషం చేయలేదు. నాన్న, ఇప్పుడు అప్పుడు నేను మీరు సార్ చెప్పేది వినండి. మీకన్నా నమ్మబుద్ధి అవుతుందా అండి? నేను first అన్నం లో- పెట్టలేదని first చెప్పి లో మేడం, మీరు అరుస్తారని first చెప్పి లో ఆవిడ అయితే వెళ్ళి తప్పు పోలీస్ చేయలేదు. కేసు అప్పుడు అయితే నేను తప్పు చేయలేదు సార్ మేడం. ఉత్తగానే ఆవిడ పోలీస్ స్టేషన్ లో కేసులు ఫస్ట్ పెట్టారు. అయితే ఈ అనుమానం పడడం, అప్పటికైతే నేను ఏ తప్పు చేయలేదు మేడం. మీ ఆవిడ అనుమానం పడడం వల్లే దాన్ని నిజం చేశాను అంటున్నారు. సూపర్. ఇప్పుడు ఈవిడ 6 నెలలు వదిలేశారు కదా, ఇప్పుడు తిండి ఇవి గడవక భార్య గుర్తొచ్చిందా? కాదు మేడం, ఆ. ఈ బాబుని ఏం చేశారంటే వాళ్ళు యానంలోను మాకు వీళ్ళకి 30 కిలోమీటర్లు ఉంటుందని తేడా. ఉమ్. ఆ యానం కృష్ణారావు ఎమ్మెల్యే గారి తమ్ముడును వీళ్ళు ఊరి పెద్దలు ఏం చేశారంటే ఆమెకి ఇదయ్యి ఈ దగ్గర నువ్వు కొన్నాళ్ళు ఉండాలని చెప్పేసి మన వాడిని కౌరంపించారు, ఏది సత్యవతి దగ్గర ఉండమని. ఉండవని. బా, మంచి పెద్దలు ఏ ఊరో చెప్పండి, మళ్ళీ అందరూ వెళ్తారు అక్కడికి. కౌరంపిస్తే ఈ బాబు నాకు ఫోన్ చేశాడు. ఆ. మరి నా బతకలా సావల బతకాలో తెలియలేదు మా వచ్చినప్పుడు మరి అందరూ నన్ను వదిలేశారు ఆ రోజు నుంచి, నాకు యాక్సిడెంట్ అని. ఇప్పుడు నా భార్య చుట్టూ వెళ్ళిపోయింది, వీళ్ళేమో ఈమెతో ఉండమంటున్నారు. అప్పటికి అంతకుముందు ఈమెతో ఉండేవాడండి. ఆ తర్వాత ఏంటంటే ఫోన్ చేశాడు నాకు, అదేంటి నీ పిల్లని వదిలేసి ఆమె దగ్గర ఎందుకు ఉండాలి, నువ్వు వెళ్ళిలాంటి మా కుటుంబం అంతా ఆ మంచి దగ్గరికి వెళ్ళిపోతాం మేము, నీ తరపున మేము రావు, నువ్వు సత్వం సాలని చెప్పేసి నేను వార్నింగ్ ఇచ్చాను. ఉమ్. వార్నింగ్ ఇచ్చిన తర్వాత వచ్చేసడం మరి పెద్ద మనుషులు ఊరుకున్నారా? వాళ్ళంతా ఆన్లైన్ సైడ్ సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళు ఊరుకున్నారా? ఆవిడ చేత ఏ కేసులు వేయించలేదు. చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అందుకని ఇప్పుడు భార్యతో కలిసి ఉంటే బెటర్ అనుకుని వచ్చారా? సరే, ఆవిడ పిల్లలు మీరు సేఫ్ అవ్వడానికి ఇప్పుడు ఆవిడతో కలిసి ఉందాం అనుకుంటున్నారు, అంతేనా? అంతేనా? లేదంటే లేదు మరి మేడం. కారణం చెప్తేనే నేను ఇప్పుడు ఆవిడ పిలిచి ఏంటనేది మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళతో ఎందుకు కలిసి ఉండాలనుకుంటున్నారు? ఎందుకు విడిపోయి వెళ్ళిపోయారు? ఆవిడ కోసం వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎందుకు కావాలి ఆవిడ? పిల్లల జీవితం నాశనం అయిపోయింది కదా మేడం. పిల్లలు నీ మాట ఎనరుగా ఫుట్బాల్ కొట్టినట్టు కొట్టారు బయటికి నిన్ను. ఏమండి ఇప్పుడు మీరు ఉండి ఏం చెప్తాం, ఏ నీతి చెప్తాం అని చెప్పి ఆ కుటుంబాన్ని బాగు చేయాలనుకుంటున్నారు? తండ్రి అంటే ఇలా ఉండాలి, మగాడంటే ఇలా ఉండాలి, భార్య అనుమానిస్తే కనుక, పిల్లలు ఎదిరిస్తే కనుక ఇంకొక అమ్మాయితో పడుకోవాలనేటటువంటిది నేర్పిద్దాం అనుకుంటున్నారా? ఏ విధంగా మీ పిల్లల్ని మీరు ఉద్ధరిద్దాం తప్పే సార్, అనుకుంటున్నారు? నేను చేసిన తప్పే. ఏదైనా అంటే ఫైనల్ గా ఆ మాట అయితే అంటున్నారు. ఒకటే లాజిక్ సార్, సింపుల్ తెలుగులో చెప్తా. ఏమీ లేనప్పుడే అనుమానించినటువంటి నీ భార్య 10 సంవత్సరాల పాటు లైవ్ టెలికాస్ట్ చూస్తుంది ఇక్కడ, ఓకేనా? ఒక చూడకొని దరిద్రం అంతా ఒక ఆడది చూసింది. బయటకు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడల్లా పరానా నీ మొగుడు అక్కడ కదా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని రకరకాల అవమానించుంటారు. మీ పిల్లలు కూడా తలెత్తుకుని తిరిగేటటువంటి పరిస్థితి లేదు.
ఈ రోజు వచ్చి మీరు కన్నీళ్ళు కారిస్తే కనుక ఆ అమ్మాయికి ఏ నమ్మకం నింపి మేము మీ జీవితంలో పంపిస్తాం? రేపటి రోజు మీ ఇద్దరు హ్యాపీగా ఉండగా ఆవిడ వచ్చి గొడవలు పడితే మళ్ళీ ఆవిడతో వెళ్ళిపోతారా భయపడి? Absolutely మేడం. లేదు మేడం, వెళ్ళను మేడం, మీ ఆవిడ ఒప్పుకుంటే వెళ్తారా? వెళ్ళను మేడం అంతే. అది ఖచ్చితంగా సరే, చెప్పండి చూద్దాం. నోట్ నుండి ఎలా ఖచ్చితంగా మేడం? చెప్పండి. ఇప్పుడు మీ ఆవిడ వచ్చాక అదే మాట చెప్తారా మరి? చెప్తాను. గట్టిగా చెప్తారా? కానీ అనుమానించడం ఒకటి, టేస్ట్ని గెలిచడం ఒకటి. సరే, చాలా అడుగుతా బాగుంది. ఉండండి. ఆవిడ- ఇప్పుడు ఆవిడ మీ version version ఏంటో చెప్పారు విందాం. కాబట్టి ఇప్పుడు ఆవిడ వర్షన్ ఏంటో కూడా విందాం. సార్ మేడం విత్ యువర్ పర్మిషన్ వాళ్ళ మిస్సెస్ కూడా తెలుసు. ఓకే. బాబు రాలేదమ్మా? ఏం చదువుతున్నాడా? చదువుతున్నాడమ్మా ఇప్పుడు? చదువుతున్నాడా? అమ్మాయి అతను- చదువుతుందా? అమ్మాయి అయితే చిన్నప్పుడు 8వ క్లాస్లోనే మానిపించేవాళ్ళు అనేసి అన్నారు మేడం. అయితే నాకు చదువు కావాలి, నేను చదువుకోలేదు, నా పిల్లలు చదువుకోవాలి అనేసి నేను అతని మీద పోరుకెట్టుకుంటే అమ్మాయిని ఇంటర్ వరకు చదివించుకున్నాను. అదేదో డిగ్రీ దాకా లాగేయచ్చు కదమ్మా గవర్నమెంట్ స్కూల్లో, అలా కాలేజీలో. చదివిద్దాం అనుకున్నాను. అయితే ₹1,00,000 అవుతాయి. గవర్నమెంట్ అనేసి వాటిలో అవ్వవు కదా తల్లి. గవర్నమెంట్ లో కనుక్కున్నాను మేడం. కనుక్కుంటే అయితే నాతో గొడవ పడి ఇతను. ఇతని హెరాస్మెంట్ వల్ల కంటిన్యూ చేయలే. అయితే నేను బయటికి కట్ట ఎప్పుడు వెళ్ళలేదు. ఎలాగా నేను కట్టుకోవాలో తెలీదు. ఇంట్లో అతను తెచ్చి పెడితేనే కదా మేము తినాలి. అయితే ఇంక నేను అడిగి ఆలీల్ని కనుక్కుని చదువు కోసం ఎంత అవుతుంది, నా కూతురు నర్సింగ్ చదవాలనేసి బైబీసీ కోర్స్ తీసుకున్నాను. తీసుకుంటే 8వ క్లాస్లోనే మానిపించామని. అసలు స్టార్టింగ్ అమ్మాయి పుట్టడం ఇష్టం లేదు అతనికి, ఆ అమ్మాయి అనేసి. ఇప్పుడు పాప పుట్టిందని మీ గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయా? సరే చెప్పండి. అంతకు ముందు నుంచి కూడా అంతకు ముందు నుంచి కూడా. పెళ్లి అవడమే స్టార్టింగ్ అతనితో. ఏంటి గొడవ అంటే ఎందుకు అవుతుందమ్మా? భార్య భర్తల మధ్య గొడవ గొడవ ఎందుకు? అంటే మామూలుగా చిన్నగా నాకు అది ఏ గొడవ అన్నా మీ అనుమానంతో మొదలైందని అతను అంటున్నాడు. ఉప్పు తక్కువ వచ్చిందని, లేకపోతే అమ్మ నీ వంట పక్కన పెట్టమ్మా. రాత్రిపూట చీకట్లో వెళ్ళి కరెంట్ ఏదో వైర్లు అతికిస్తానంటే నీకు అనుమానం పడేదాని అని చెప్పి ఆ పని కూడా మానేసి ఇంట్లో కూర్చున్నాడు. మీ గొడవ అంతా అక్కడి నుంచి మొదలైందంటే నీకు అనుమానం ఉండేదా? లేదు సార్, మరి నాకేం అనుమానం ఉండేది కాదు. మరి ఎందుకు 10-15 సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి కొట్టించారంట? పప్పు ఉప్పు దగ్గర అయిపోయావు. ఎందుకంటే అతను బయటికి వెళ్ళిపోయేవాడు, ఇష్టాసారంగా తిరిగేసి బాగా తాగేసి ఎప్పుడు వచ్చేవాడో కూడా తెలియదు. తాగుడు అలవాటు ఉండేదా? తాగుడు ఏది రోజునా? రోజు నైట్ పొద్దున్న సొంత ఇల్లు ఉందమ్మా మీకు? ఇప్పుడు ఉంది మేడం. ఇప్పుడు కాదు, మీ ఆయన ఉన్నప్పుడు కొనటం గానీ ఏదైనా రెంట్కి ఉండేవాళ్ళ? మా అత్తగారు కదా సంపాదించిన ఇల్లు ఉంది దాంట్లో. అంటే సరుకులు ఇవి తెచ్చుకుంటే చాలు మిగతా ఉన్నంతలో. ఈయన తిరుగుతున్నాడని నీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎంత కాలానికి? ఒక 6 సంవత్సరాల మట్టి మేడం. ఒక 6 సంవత్సరాలు అయితే బాగానే ఉన్నారా? ఉప్పు పప్పు తేడాలు తప్ప ఇంకేమి లేవు, ఏమీ లేదు. బాగానే ఉన్నాడు. కొట్టేవాడు కాదు, తాగినా నీకేం ప్రాబ్లం ఉండేది కాదు. 6 సంవత్సరాలు మీ లైఫ్ బాగానే ఉంది. తర్వాత బాబు పుట్టాడా? అమ్మాయి పుట్టిన తర్వాత 7 సంవత్సరాలకి బాబు పుట్టాడు. తర్వాత అతను ఎందుకంటే ఇంకా అన్ని అతని చేతిలోనే పెట్టుకుంటే అతనే చూసుకునేవాడు. ఎందుకంటే మాకు పెడితే చాలు, మంచిగా అంతే, చూసుకుంటే నువ్వు మంచి ఇళ్ళలాగానే ఉన్నావు అమాయకంగా. ఓకే. అనేసి అలా ఉండేదాన్ని. ఉంటే ఇంకన్నీ అతనే చూసుకునేవాడు. నేనేం పట్టించుకునేదాన్ని కాదు, ఎందుకంటే మనకి చక్కగా పెడుతున్నాడు కదా అనుకుంటూ ఉండేదాన్ని. అయితే నా అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుండి నా వెనకాల కూడా దెబ్బలాటకు వచ్చేవారు లేక, ఎవరో అడిగేవాళ్ళు లేక అతని ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. మా అత్తగారు వాళ్ళు కూడా చాలా అక్రాలు చేసేవారు పెళ్ళవని కొత్తలో. చేస్తే ఏమనేవారు, వదిలేరా, దీనికి ఏం దిక్కులేదు. అంటే మీ అమ్మ నాన్న అన్నదమ్ములు ఎవరు లేరా? అన్నదమ్ముడు ఉన్నాడు, ఒక అన్నదమ్ముడు, మేము 3 ఆడవాళ్ళం, అప్ప చెల్లెలు. అయితే మరి వెనకాల ఎవరు లేరు అన్నమాట అన్నారు. ఎందుకమ్మా అంతమంది ఉన్నారు? ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు వెళ్ళావు? పెళ్ళైన 15 రోజులకో నెలకో. అదే కదా చెప్పాలి. 7 ఏళ్ళు బాగున్నాను అన్నావు, 15 రోజులకి నెల రోజులకి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళావు? అంటే ఫస్ట్ టైం నేను కూడా వెళ్ళలేదు. అంటే ఇంట్లో ఉండద్దు, వెళ్ళిపోండి అని మా అత్తగారు అంటే, పెళ్ళైన 15 రోజులకి ఎంతకో. 15 రోజులకి ఎందుకు పంపించేద్దాం అనుకున్నారు నిన్ను? నువ్వేం చేసావని? ఏంటండి 15 రోజులకి ఎలా కొట్టేశారంటే ఇంట్లోంచి? గొడవ ఏంటంటే అప్పుడు పెళ్ళవని కొత్తలో ఏంటంటే మా అమ్మ మా నాన్న ఈవిడి వండడం రాదు, కూరం చేయడం రాదు, చేపలు చేయడం రాదు. 16-17 ఏళ్ళ ఇప్పటికి కూడా నేను చేస్తాను మేడం. చేపలు కూడా ఇప్పటికి చేపలు నేను చేస్తాను. వండం కూడా నేనే వండివ్వండి. ఫస్ట్ లో పెళ్ళవని కొత్తలో కూరకి చేపలు కూడా చేసి పెట్టివ్వండి. ఆ గొడవలో కూడా 20,000 అంత ఖర్చు, 20,000 30,000 ఖర్చు పెడితే నేను ఖర్చు పెట్టి. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి ఎప్పుడు తీసుకెళ్ళింది మిమ్మల్ని? ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు? నాకు నన్ను అయితే 15 సార్లు పెట్టుంటారు మేడం. మరి వెనకాల ఎవరు లేరు అంటారు 15 సార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందా? అలాగే రాజకీయ నాయకులు పలుకుబడి ఉంది అని ఒక ఫోన్ చేస్తుంది. ఈవిడేమో వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తుంది, ఆవిడేమో ఆయన దగ్గరికి ఇంటికి వెళ్ళి చెప్తుంది.
వెంటనే వచ్చి అట్టుకుపోతాను అనుకోండి. నాలుగు పీకుతారా? కుమ్మేటేస్తారు మొత్తం. అయినా నువ్వు మారలేదుగా. మేడం నేను తప్పు చేశాను, కానీ ఏంటంటే నాకు కర్మ కాలిపోయి నాకు ఇంట్లో తిరమలేక అలా బయటికి వెళ్ళాను. నాన్న మీరు ఏం చెప్తారమ్మా? నాన్న మంచోడా, అమ్మ మంచిదా, ఎట్లా అసలు ఇలాంటి వాళ్ళు నీకు తల్లిదండ్రులుగా దొరికారు, నువ్వైతే అమ్మ దగ్గరే ఉన్నావు, ఉండడం నీ బాధ్యత. నానేమో ఇప్పుడు అమ్మ కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. ఆయన మారాడు అనుకుంటున్నావా? ఒక ఛాన్స్ ఇద్దామా వద్దా? ఎందుకంటే మీ అమ్మకి మేము చెప్పే అంత పొజిషన్ లో కనిపించట్లే. ఆవిడ చాలా అమాయకురాలు, మంచిది, ఇంకా ఎంతకంటే చెప్పలేము అమ్మాయిని. నువ్వు కొంచెం వయసు వచ్చిన పిల్లవు కదా తల్లి. చెప్తావమ్మా ఏమన్నా? సరే అమ్మా, నీ కమలేశ్వరి నువ్వు చెప్పు. నీ భర్తతో నీకు ఇప్పుడు మళ్ళీ మీ భర్త నీ జీవితంలోకి రావాలి అంటే నీకున్న సమస్య ఏంటి? సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పెద్దల పంచాయతీలు అన్నీ వెళ్ళి సత్యవతి అనే ఆమెను వదిలేశాడంట, మీరే కావాలి నాకు ఇదే కుటుంబం అన్నట్టుగా వస్తున్నాడు. నీ సమస్య ఏంటో చెప్పు, దాన్ని బట్టి వెనక్కి వెళ్ళి అడగటం బెటర్ ముందు నుంచి అలా మొదలు పెట్టేదానికంటే. ఓకేనా? కట్ అయిపోయిందంట, కట్ అయిందో లేదో కూడా మేము వెరిఫై చేసుకుంటాము. మేము మాకంగా మేము బయటికి రాలేదు. నాకు ఆమె కావాలి, మీరు వద్దని కొట్టి తిట్టి ఇంట్లో వచ్చి కూడా పెట్టకండి, ఇంట్లో నుంచి బయటికి గంటాడు మమ్మల్ని. వెళ్ళకపోతే ఎవరో ఒక నిద్రలో వచ్చి నీ ముందే చెప్తుందిగా, కలుపని బాగా ఆడవడం కాదు, ఇక్కడ కూర్చొని బంగారం లాంటి పిల్ల. అసలు ఆ అమ్మాయిని ఏమన్నా అనాలని ఎట్లా అనిపిస్తుంది మీకు? కావాలని వెళ్ళి యానం కృష్ణారావు దగ్గర ఇట్టారు ఇల్లు. నిజాలు మాట్లాడండి తల్లి, ఇద్దరులో ఎవరో ఒకరు నిజం మాట్లాడితే మిగతా వాళ్ళకి వాయి తీస్తాం. అప్పుడు నేను ఎప్పుడో చేయించుకున్నాను, ఇది వీళ్ళు తీసుకెళ్తే వైజాగ్ పాస్బుక్ కూడా తెత్తేగానే పోను. నేను కావాలని పెద్దలు తీసుకుని కృష్ణారావు దగ్గర 6-7 సార్లు వెళ్ళాను. అసలు సంబంధం లేదు, మీకేం తెలియదు వెళ్ళిపోండి, మీకేం తెలియదు వెళ్ళిపోండి. ఏమ్మా వచ్చాను లేదు అడగండి మేడం. ఇంటికి వచ్చి బద్దలు కొట్టేసింది మేడం ఆటో. ఎవరు అమ్మాయా? ఆవిడ. అది ఫస్ట్ మేడం, అది అయిపోయింది. లాస్ట్ సంగతి చెప్పు, లాస్ట్ సంగతి అది ఎప్పుడు అయిపోయింది మేడం, ఆ గొడవ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. నేను వెళ్ళి అడిగినా కూడా కృష్ణారావు దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోలేదు. తర్వాత ఏమవుతుంది అదే అవుతుంది, నువ్వు ఇంటికి రా, ఏం చేసుకుంటావు చేసుకో, ఏం పెక్కుంటావు పెక్కు, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని నిన్ను బయటకు పంపించాడా? మా ఆయన గారు చాలా ఆక్రమం చేసి కొట్టేవాడు. నిన్న ఇంట్లో కూడా ఏం పెట్టేవాడు కదా. మీరు చూసేవాళ్ళ ఇవన్నీ? నాన్న కొట్టేవాడు, ఆవిడ వచ్చి గొడవ పడిందా ఇంటి మీద? ఇంటి మీద కూడా చాలా ఇచ్చేసింది మేడం, మమ్మల్ని కూడా చంపేస్తున్నాను తిరిగేదమ్మే. ఆఖరిసారి ఆవిడ మీ ఇంటి మీద దాడి చేసింది ఎప్పుడమ్మా? 2024 లో సార్, రీసెంట్ గానే 1 year 24 లో అటాక్ చేసింది ఆవిడ ఇంటికి. ఎందుకు, ఏం కావాలంటే ఆవిడకి? ఆగస్ట్ మంత్ లో సార్ ఇంటికి వచ్చి బైక్ అండ్ ఆటో మొత్తం అన్ని కూడా చాలా ఇదిగా చేసింది, డిస్ట్రాయ్ చేస్తుంది అన్ని. ఏం కావాలంటే ఆవిడకి? మీ డాడీ కావాలంట? మా డాడీ కోసం అని వచ్చేసి మీ డాడీని మళ్ళీ వెనక్కి పంపించండి, వదిలేయండి, అతన్ని కట్ చేసేయండి అని అన్నారు. కాదు సార్. మరి ఇంత చేస్తున్నప్పుడు మీ డాడీ ఏం ఆపలేదా ఆవిడ్ని? నువ్వు చెప్పు నాన్న. ఫస్ట్ వచ్చినప్పుడు ఆమె వచ్చినప్పుడు మా డాడీ ఆమె ఇద్దరికి తెలుసు సార్ వస్తుందని. మాకైతే మొబైల్ ఇచ్చి ఏమీ తెలియనట్టు మా డాడీ వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోతే ఆమె వచ్చి ఇంటి మీదకి చాలా ఇది చేస్తే మా నాన్నమ్మ వాళ్ళు అంతా ఉన్నప్పటికీ ఇంటి ఎదురుకుండా రూమ్ ఉన్నప్పటికీ వాళ్ళు లాక్ చేసుకుంటే లోపల ఉన్నారు మేడం. మీ నాన్నమ్మ వాళ్ళు? మా నాన్నమ్మ వాళ్ళు మా డాడీ కూడా ఉన్నారు ఆ రూమ్ లోనే. ఈయన ఎక్కడ ఉంటారమ్మా? కాకినాడలో మేడం. సో ఆవిడ వచ్చి గొడవ చేయడం వల్ల మీరు 2024 లో వెళ్ళిపోయారా ఇంట్లో నుంచి? 2024 లోనే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు 1.5 year నుంచి? ఎక్కడున్నారమ్మా? మా అమ్మమ్మ దగ్గర అయితే 6 months వరకు ఉన్నాం మేడం. ఇంకా అమ్మమ్మకి కూడా మాకు కూడా కొంచెం ఇబ్బంది అవి, ఎలాగో ఇక్కడ బ్రతకడం కష్టం కదా అని ఇంకెలా వచ్చాం. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఎంతకాలం అయింది అనేసి 7 months పని చేసుకుంటున్నారా ఇద్దరు? పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నాడు, తమ్ముడు మాకు బ్రతకడం ఇబ్బందిగా ఉంది, అక్కడ ఏదన్నా ఆఫీస్ లో పని ఉంటే చూడరా చేస్తామే అంటే, అక్క హౌస్ కీపింగ్ పనులు ఉన్నాయి రండి అనేసి అన్నాడు. అంటే మేము వెళ్తాం అనేసి మానేస్తాం, భయం వేసింది. ఎందుకంటే సిటీ కదా, మనం ఎలా బ్రతకాలి, నేనేమో చదువుకోలేదు, నేను ఎక్కడికైనా వెళ్ళాలి, పిల్లల్ని తీసుకుండి అక్కడ రెంట్లు కట్ట ఎక్కువ ఉంటాయి అంటారు, ఎలా బ్రతకాలి అనేసి భయపడిపోయి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చి మీ ఇద్దరు పని చేసుకుంటూ ఉంటున్నారు. మీ అబ్బాయి కూడా ఇక్కడే చదువుకుంటున్నాడా? అబ్బాయిని అమ్మ దగ్గర అక్కడే చదువుతున్నాడా లేకపోతే ఏదో గాలిగా పెరుగుతున్నాడా అండి అంటున్నాడు మీ ఆయన, నిజమేనా? గర్ల్ ఫ్రెండ్స్ ఇవన్నీ ఏమైనా మెయింటైన్ చేస్తున్నాడా? అప్పుడప్పుడు అలా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. రేపు ఏమైనా తలనొప్పి వస్తే జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇదంటే మీ ఇద్దరు భార్యాభర్త పంచాయతీ. అమ్మా ఇప్పుడు ఇక్కడ ఎవరు పని చేస్తున్నారు? నువ్వు పని చేస్తున్నావు హైదరాబాద్ లో? ఇద్దరు పని చేసుకుంటున్నారా? కదమ్మా, నేను అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను, ఇద్దరిని అడుగుతున్నాను. మీ నాన్నగారు మళ్ళీ మారి మీ ఇద్దరిని మళ్ళీ తన జీవితంలోకి తీసుకెళ్ళాలి, కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు. మీరు అతనికి భయపడుతున్నారా? అతని ఇంటిగ్రిటీ, అతని మీద నమ్మకం లేకుండా, లేదంటే సత్యవతి వచ్చి మళ్ళీ దాడి చేస్తుందని భయపడుతున్నారా?
ఏంటి మీ భయం ఏంటో చెప్పండి, మీరు ఓపెన్ గా మాట్లాడండి. ఏం కావాలి? మమ్మల్ని ఇంటికి మేడం మీకు భర్త కావాలా వద్దా? మీ కాళ్ళ దగ్గరికి వచ్చాడు. అన్ని విధాలుగా మారి అన్ని బాధ్యతలు తీసుకుని ముందుకు వస్తానని అంటున్నాడు. ఇష్టం ఉందా లేదా మీకు? కాసేపు టైం మారడమే కావాలి సార్. మారటం కావాలి. ఓకే, మారి ఇప్పుడు ఆవిడతో కలిసి ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడితే ఇట్లా అసలు ముందే అనుమానిస్తుందా మీ అమ్మ? లేదా కాదు మేడం, వీడియో కాల్ చేసుకుంటే ఫ్రంట్ మా ఎదురుకుండానే మాట్లాడుతూ ఉంటారు మా డాడీ. మరి ఇప్పుడు ఆవిడ కూడా తగులుకున్నాడు కదా, ఆవిడ వదలదు, ఆవిడ రాక్షసే కదా, ఇంటికి వచ్చే గొడవలు పడుతుంది. ఆవిడతో మాట్లాడుకుంటాం. సరే ఆవిడతో కూడా ఒకసారి ఇప్పుడు- మాట్లాడదాం. ఆవిడ వచ్చినప్పుడు మేడం వీళ్ళందరినీ తోలుపెట్టుకుని ఇంట్లో ఉన్న నేను మేడం. నేను లాగావిడ కొట్టి పంపిక మళ్ళీ మీరు దాక్కున్నానంటారు ఏంటండి? ఆటో దానికి. వచ్చి ఆటో పాడు చేసి స్కూటర్ ఆమె పాడు కొట్టింది చేసి మేడం అతన్ని. గాజు పెంకులతో వాళ్ళ మీద దాడి అమ్మా చేయలేదు. నువ్వు కొట్టలేదు కానీ ఈవిడ పోలీసులు బాగానే ఫోన్ ఉతికిందిలే, చేశారా? మారేసింది. పోలీసులు రప్పించారు. నేను ఇంట్లోనే ఉన్నాను. నేను రోజు సార్ పోలీసులకు ఎవరు ఫోన్ చేశారు? వీళ్ళే ఫోన్ చేశారు. ఎప్పుడు సార్. ఫోన్ చేయొద్దా చేశారు? ప్రొటెక్షన్? నేను ఇంట్లో ఉన్నప్పుడే సార్. ఆ అమ్మాయి వచ్చాక చేశారా, అమ్మాయి రాకముందు చేశారా? వచ్చాక సార్. మరి పోలీసులు ఫోన్ చేయకపోతే మీరేమో దొంగలు దాక్కొని ఫోన్ గడి చేశారు. పెట్టుకొని కూర్చుంటే వాళ్ళు వాళ్ళు పోలీసులకు వస్తారని ఫోన్ చేయకుండా ఏం తెలీదు. చేస్తారండి? మీరు దాక్కొని లోపల తలుపేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తాను అంటున్నారంట కదా. నేను మేము వీళ్ళ దగ్గర అలా కూడా ఉన్నాను మేడం. చేయలేదు మేడం. ఉంటే మీరేమైనా కాపాడుతున్నారా? బయటికి వెళ్ళి ఎవరితో ఏమైనా గొడవ తప్పలేదులే వేసుకుంటున్నారా? లేదు పోలీసులు కదా. ఫోన్ చేస్తే తప్పే ఉంది. ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడకుండా అమ్మ, ఏమండి? సత్యవతితో ఇక్కడే మీ మాట్లాడదామా? ప్రాబ్లం వచ్చింది. ఒక పక్క నుంచి మీరు కన్నీళ్లు పెడుతున్నారు, ఇంకో పక్క నుంచి దాడి చేసినటువంటి ఆమెను ఖండించకుండా వీళ్ళు పోలీసులకు ఫోన్ చేశారని మాట్లాడుతున్నారు ఏంటి? ఏం పెద్ద మనిషి మీరు అసలు. ఈ రోజు మళ్ళీ అదే ఇంట్లోకి రావాలి అని సార్, అనుకుంటున్నారు. పోలీసులు ఇప్పటికి వచ్చాక కూడా మీకు బయటికి సత్యవతి మీద వెళ్ళాను సార్. సానుభూతే. లేకపోతే కాయించుకుని పొడి శాతం తిరిగేది. ఇప్పుడు కూడా మీకు సత్యవతి మీద సానుభూతే. లేదు సార్. మరి భయపడుతున్నాడు ఆయన. ఏ మొహం చూసి ఆ పిల్లలు ధైర్యంగా రావాలి ఇప్పుడు ఇంటికి? మళ్ళీ ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ పంచాయతీ పెట్టి ఇంటి మీద అటాక్ చేస్తే ఆవిడ కత్తో కర్ర పట్టుకుని మీ వరకు మీరు సేఫ్ గానే ఉంటారు. మిమ్మల్ని ఏమి మీ మీద ఒక గాజు పెంకు కూడా ఇలా గుచ్చుకునేవద్దు. వాళ్ళిద్దరు పీకలు నరుకుతుంది ఆవిడ వచ్చి. ఏం చేద్దాం దానికి గ్యారంటీ? మీరు నిలబడతారా? ఆవిడ అటాక్ చేస్తే నిలబడతారా? వీళ్ళు ప్రొటెక్షన్ గా పోలీసులు పిలిచిందని కోపడుతున్నారు మీరు. సరే ఇప్పుడు ఆ సత్యవతితో మాట్లాడకుండా తాగడం లాంటివి, మిమ్మల్ని కొట్టడం లాంటివి అన్ని లేకుండా విధాలుగా మారిపోయి మార్పు. మిమ్మల్ని చక్కగా చూసుకునేటట్టయితే మీ ఆయన మీకు ఓకేనా? పాప గట్టిగా మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడలేకపోతున్నావు. అమ్మ కావాలా వద్దా? ఇంట్లో ఉంచి నేను బయటికి ఎంటేస్తాను, నేను సంపాదించుకున్నది అనేసి మేడం అసలు ముందు సత్యవతి వదులుతుందో లేదా అది కూడా కనుక్కుందాం. ఉండండి. హలో, సార్ నమస్తే మేడం. నమస్తే అమ్మా. సత్యవతి అయినా మాట్లాడేది? సచివాడి గారు చెప్పండి. అమ్మా ఇక్కడ మీ ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ ఉన్నారు. ఓకే అతనేమో నా భార్య కావాలండి, నా పిల్లలు కావాలండి, ఇక సత్యవతి దగ్గరికి ఇంకెప్పుడు వెళ్ళను అంటున్నారు. ఆవిడేమంటుందంటే సత్యవతితో అలా చెప్పించండి మేడం, నాకు నమ్మకం కలిగితే నేను కలిసి ఉంటానండి అంటుంది. మీరు ఇక నుంచి అతని లైఫ్ లో నుంచి బయటకు వెళ్ళిపోతారా వెళ్ళరా? నాకు అతను కావాలండి. ఎందుకంటే మేడం మీరేం చెప్తారో అదే అనుకోండి. ఎందుకంటేనండి ఇప్పుడు నేను సంవత్సరం కింద గొడవ పెట్టుకుంది మళ్ళీ మా ఆయన గారిని వదిలేసానండి ఇది వరకు తన కోసం. ఎప్పుడు అసలు మీ ఇద్దరికి పరిచయం ఎప్పుడమ్మా? మినిమం 6 సంవత్సరాలు అవుతుందండి. ఓకే, 2018, 19. నాతోటి 6 సంవత్సరాలు మేడం నాతోటే ఉన్నాడు తను. భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళలేదా? భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళిపోయేవాడు. అలాగని నన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి నన్ను వేరేగా రూమ్ తీసి కూడా నా దగ్గర ఉన్నాడు. నీకు కూడా పెళ్లి అయిందంట కదమ్మా, మరి మీ హస్బెండ్ ఎక్కడ ఉంటారు? మా హస్బెండ్ నాకు సంబంధం లేదండి. మా హస్బెండ్ మా పిల్లలు వేరే ఉంటారండి. అదేంటి? ఎందుకు? నేను ఎంతో వచ్చేసాను కదండి. ఇంకా ఎందుకు వచ్చేసావు తల్లి? ఒక కుటుంబం, ఒక భర్త, 2 పిల్లలను వదిలికొని. మేడం ఓకే మేడం, తను ఏమన్నాడంటే నా భార్య నన్ను పట్టించుకుంటలేదు, నన్ను చూడట్లేదు అన్నట్టుగా దగ్గర అవ్వదండి మేడం. కదా సేమ్ పొజిషన్ లో నువ్వు కూడా ఉన్నావు కదా తల్లి. వాళ్ళ భార్య ఒక్క నిమిషం అమ్మా, వాళ్ళ భార్య మంచిది కాదు, గయ్యాల గంప, దగ్గరికి రానివ్వట్ల, అలా అని ఏ మగాడు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావా? అయ్యో పాప మగాడు కష్టాల్లో ఉన్నాడని. అలా ఎంతమందిని వాడుకుని వదిలేస్తాడు తను. నువ్వు చేసిన పని ఏంటమ్మా? సొంత భర్తని 2 పిల్లల్ని రోడ్డు మీద వేసి వచ్చావు. ఆడెవరి కోసం నువ్వెవరు బయట రావడానికి? మేడం ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు తనకి కాలు ఇరిగిపోయింది మేడం. కాలు ఇరిగిపోయినప్పుడు నాన్న ఒక్క నిమిషం అవన్నీ సెకండరీ పార్ట్. మీరిద్దరు ఒక రిలేషన్ కి వచ్చినాక నువ్వు అతనికి సేవలు చేసావు, దాని గురించి మంచిగా మాట్లాడదాం. అసలు రిలేషన్ లోకి ఎందుకు వచ్చావు తల్లి? నువ్వే విడోవి కాదు, డైవర్సివి కాదు, సింగిల్ ఉమెన్ కాదు. మేడం ఏమ్మా నేను అనగా తన దగ్గరికి వెళ్ళలేదు. నేను అదే అంటున్నాను తల్లి. ఇప్పుడు ఇతను కాదు, ఇంకొక భార్య బాధితులు బోచుడు మంది ఉన్నారు సమాజంలో. ఒక్కొక్కళ్ళు వచ్చి డోర్ కొడతారు. నేను భర్తతో కాపురం చేసుకునే దాంట్లోకి తనే తీసుకొచ్చాడు. నీ భర్తను వదిలే, నా భార్య నన్ను వదిలేసింది. అరే నేను అదే చెప్తున్నాను తల్లి. ఇప్పుడు ఈయన కాదు, ఇంకో 2-3 వస్తారు వరుసగా ఇప్పుడు నీ దగ్గరికి. నువ్వు వాళ్ళందరినీ వదిలేస్తావా? కూర్చొని సొంత భర్తను వదిలేస్తావా నువ్వు? తన 2-3 వాడేసుకుని తను కూడా అలాగే వదిలేస్తాడా మేడం? వదిలేస్తాడు. అబ్బాయి వదిలేస్తాడు. నువ్వు నీ భర్తకి నీ పిల్లలకి వాల్యూ ఇవ్వలేదు. చేసుకుంటాను నేను. తన ఇల్లు తెలుసు, తన ఫ్యామిలీకి అందరికీ తెలుసు.
ఇప్పుడు నన్ను అందుకని తీసుకున్నాడని అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ పిల్లల్ని కొడతావా నువ్వు? నేను కొట్టలేదు మేడం. ఆ ఊరు పెద్ద కప్పులకు లైన్ కలపమని సరే కలుపుతాను మేడం. మీకు ఇప్పుడు లైన్ కలపమని సరే ఆ ఊరు పెద్ద కప్పులు కూడా లైన్ కలుపుతాను. కలిపితే ఏం చెప్తారు పెద్దరాయిళ్ళు అందరూ? ఏం చెప్తారు? కండువాలు వేసుకొని భర్తని సొంత భర్తని పిల్లల్ని వదిలేసి ఎవరో భార్య వదిలేసి దాన్ని వదిలించరా బాబు అని. తన వదిలేసుకుంది, తన నా జీవితంలోకి వచ్చి అమ్మా నాన్న సత్యవతి ఒక్క మాట విను తల్లి, ఒక్క మాట విను. మీరే చెప్తున్నారు ఆయనకి వాళ్ళ భార్యకి పడలా, గాలికి తిరుగుతున్నప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నువ్వేమనాలి? ఓ ఫ్రెండ్ లాగా అరే బాబు ఇట్లా కాదు మీ భార్యని ఎట్లా మార్చుకో అట్లా మార్చుకొని ఓ ఫ్రెండ్ లాగా చెప్తావా? నీ సొంత భర్తని పిల్లల్ని వదిలేసాక నువ్వు పాతాళంలో ఉన్నావు తల్లి, నీకు అర్థం కావట్లా? నువ్వు ఒకవేళ సింగిల్ ఉమెన్ నిన్ను అతను మోసం చేస్తే ఇప్పుడు చెప్పు తీసుకొట్టేదాన్ని. పిచ్చి మాటలో నువ్వు 6 ఏళ్ల నుంచి పత్రికలో మాట్లాడుతున్నా బయట వాళ్ళ ఇంటికి వెళ్ళి పడతావా? సొంత భర్తని పిల్లల్ని వదిలేసావు. అసలు వాళ్ళు ఎక్కడున్నారు పట్టుకొచ్చి నేను అంత తెలుస్తాను. పిచ్చి పిచ్చి అమ్మాయితో మాట్లాడాను నేను. ఏముంది అమ్మాయి దగ్గర మాట్లాడడానికి? టూ మచ్ అనిపిస్తుంది సార్. సొంత భర్తని పిల్లల్ని వదిలేసి పతివ్రతంగా మాట్లాడుతుంది. ఏ రకంగా మాట్లాడుతుంది? మళ్ళీ పెద్ద మనుషులంతా కూర్చొని మాట్లాడుతున్నారు. ఇన్ కేసు అమ్మాయి సింగిల్ ఉమెన్ అయితే నేనేం మాట్లాడదాను కదా సార్. ట్రాప్ చేశాడు, పడిపోయింది, అవసరమని మనం ఎన్ని కేసులు మా డీల్ చేయట్లా. ఏంటి నువ్వు అన్నావంటే ఏంటి? నువ్వు నీ మొగుడిని వదిలేసి నా పిల్లల్ని నేను వదిలేస్తాను అన్నావంట? లేదు సార్, నేను మరి ఆవిడ అదే కదా అంటుంది ఇప్పుడు ఫోన్ లో. ఆవిడకి నేను ఒక్కనే కదా సార్, నాకన్నా ముందర ఇంకొక ఆయనతో పరిచయం కూడా ఉంది. ఆయనతోనే కొన్నాళ్ళు నేను రూమ్ తీసుకుని పెట్టలేదు మేడం. ఆవిడ ఉన్న రూమ్ లోకి నేను వెళ్ళిపోయాను. వారం రోజులు ఇంటికాడ కాపలా కాస్తుంది సార్ మేడం. అటేలో ఉండి బయటకు వస్తే షాక్ లో పట్టుకుండి పెట్రోల్ పట్టుకుని తలుపులు తీసుకుని బయటకు వచ్చే వాళ్ళం కాదు. ఇంకా మాకు భయంతో జ్వరంతో అన్నం తినేవాళ్ళం కాదు. అలసలో బయటకు వచ్చే వాళ్ళం కాదు. ఒక ఆర్డర్ రౌడిజం చేస్తున్న అమ్మాయి ఈ రోజు ఆ లెక్క కరెక్ట్ గా తేల్చుకుని 210% సేఫ్టీ జోన్ లోకి వచ్చాకే మీ వైఫ్ మీ అమ్మాయిని అడగండి. అదే కదా మేడం, ఆమెకి పెళ్లి సరే మేము మాట్లాడుతూ ఉండండి. మాకు 2 నిమిషాలు అడగండి. మాకు క్లారిటీ కోసం అని చెప్పి మేము ఆవిడతో మాట్లాడాం. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మీరిద్దరూ చెప్పినా చెప్పకపోయినా మాకు క్లారిటీ వచ్చింది. వాళ్ళ వర్షన్ విన్నారు కదా, మీరేమంటారు? ఇక్కడ ఏమైందంటే కనుక ఈ అమ్మాయికి 16 సంవత్సరాలు, అతనికి 19 సంవత్సరాలు అప్పుడు పెళ్లి జరిగింది. 2 మైనర్స్ పెళ్లి అయింది మా టైంలో. ఇది మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడవలసినటువంటి అంశం. ఇంకొకటి ఏంటంటే కనుక ఈరోజు ఎంత కాదనుకున్నా కూడా ఈరోజు కమలేశ్వరం గారిని చూడండి, ఆవిడ సిచ్యువేషన్ ఆవిడ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. బహుశా అన్ని అనుభవాలు చూసి ఏదైతే చూడకూడనటువంటి ప్రపంచాన్ని అంతా చూసి ఈరోజు 2 పిల్లల్ని ఒంటి చేతి మీద నడిపించుకుని వచ్చింది. ఇదైతే మాత్రం మనం 100% ఒప్పుకోవాలి మేడం. మానసికంగా ఆవిడ చితికిపోయింది అనడానికి మనం చూపెట్టేటువంటి కారణాలు. 2 వయసు ఉన్నటువంటి పిల్లల్ని, ఈ అమ్మాయిని ఆ అబ్బాయి ఏమో చేయగాలి తిరుగుతున్నాడో తెలియదు, ఏం చదువుతున్నాడో నాకు తెలియదు, వాళ్ళిద్దరిని ఈ అమ్మాయి కంటిన్యూస్గా కాపు కాసుకుంది. ఇంకో సైడ్ ఏంటంటే కనుక ఇతను ఫుల్గా జల్సా పురుషుల్లాగా ఇతను ఎంజాయ్ చేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడకి ఏం కావాలో తెలియదు. మొదటి నుంచి అమాయకురాలు. ఇంటి పని వంట పని కూడా పూర్తి స్థాయిలో రానటువంటి వయసులో ఆవిడకి 16 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేశారు పెద్దలు. అట్లీస్ట్ వయసు కాకపోయినా ఓకే, ఆ వయసులో పెళ్లి చేయటం అనేటటువంటిది చట్ట విరుద్ధం, నేరం అని అయినా కూడా చేసేటటువంటి పెద్దలకి అవతల నుంచి ఒక 19 సంవత్సరాల అబ్బాయి వస్తున్నాడు, లేదంటే ఒక 20 సంవత్సరాల అబ్బాయి వస్తున్నాడు, అతని కోరికలు ఏంటి, అతని అవసరాలు ఏంటి, ఆ కోరికల అవసరాలు ఏదన్నా ఉన్నాయండి, అది శారీరక మానసిక లేదా ఇంటి పరమైనటువంటి ఆలోచనలు ఏమున్నా కూడా అవి ఈ అమ్మాయి సాటిస్ఫై చేయగలదా అనేటటువంటి బేసిక్ ఆలోచన అనేటటువంటిది లేకపోవటం అనేటటువంటిది ఈరోజు మొత్తం ఈ సమస్య అంతటికి మూల కారణం. ఎందుకంటే ఈరోజు ఈ అమ్మాయికి ఎంత 25 ఇయర్స్ బ్యాక్ మన స్టోరీ మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా అమాయకంగా ఒక మాటలో ఒక బ్యాలెన్స్ లేకుండా తనకి ఏం కావాలి అనేది ఓకే, భయభ్రాంతులకు గురై నరకాన్ని అనుభవించిన తర్వాత అలాగే మాట్లాడతారు అనుకోండి. కానీ ఇంకా ఇప్పటికీ కూడా అమ్మాయికి మాట్లాడేటటువంటి తీరు కానీ, తన అవసరం ఏంటి కానీ, ఆలోచన కానీ, భవిష్యత్తు గురించి లేనటువంటి ఈ అమ్మాయి 20 సంవత్సరాల క్రితం ఎలా ఉంది అనేది మనకు తెలిసిపోయింది, ఇప్పుడు అర్థమైపోయింది. అంటే అమాయకంగా ఏమీ తెలియక మానసికంగా ఏ ఎదుగుదల లేనటువంటి పరిస్థితిలో ధర్మారావుకి 1,00,000 కోరికలు. ఆ కోరికల్లో ఏంటంటే ఈ అమ్మాయి యొక్క పనితీరు కానీ, ప్రవర్తన కానీ ఇవన్నీ చూసి ఆటోమేటిక్గా ఏంటంటే బయటికి అట్రాక్ట్ అయ్యాడు. ఎప్పుడు అట్రాక్ట్ అయ్యాడంటే కనుక ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఇక్కడ ఉండేటటువంటి బాండ్ ఎక్కువ, అక్కడ ఉండే బాండ్ ఎక్కువ అంటే కనుక చాలా కరెక్ట్ అయిపోయారు. ఎందుకంటే సత్యవతి ఆ స్టైల్లో ఈరోజు మాట్లాడుతుంది అంటే కనుక వీళ్ళిద్దరూ ఒక రేంజ్లో కనెక్ట్ అయిపోయారండి. ఈరోజు ఏమీ తెలియనట్టుగా ధర్మారావు ఇక్కడ కూర్చుని నేను ఒక్కడనే కాదు, నా వెనకతలు కూడా 2 ఉన్నారు, వాళ్ళతో కూడా సంబంధం ఉందని మాట్లాడేటటువంటి ఇతను అదే మాట, దమ్ము ధైర్యం ఉండేటటువంటి మగాడు అయితే కనుక అదే మాట ఆ సత్యవతి కళ్ళల్లోకి చూసి నేను ఒక్కడనే కాదు, నీకు వేరే వాళ్ళు కూడా ఉన్నారు, నువ్వు నన్ను మోసం చేసావు, నా కుటుంబానికి నేను కాకుండా చేసావు, ఈరోజు నా భార్య నా పిల్లలు కంటతడి పెట్టుకునే చేసావు అనేటటువంటి కెపాసిటీలో ఈరోజు ధర్మారావు లేడండి.
లేడు. నేను 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 210% చెప్తాను. ధర్మారావుకి ఇక్కడికి ఏదో విధంగా వచ్చేయాలి అనే తపనతో వచ్చేటటువంటి కన్నీలే కానీ అక్కడ సచివేత మీద ఒక కోపం కానీ, ఆక్రోషం కానీ, ఏవగింపు కానీ, అమ్మో ఆవిడ వస్తే కనుక నా కుటుంబాన్ని కాపాడుతాను అనేటటువంటి సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ రావట్లేదు. చాలా ఇదిగా బాండ్ అయిపోయారు వాళ్ళు. ఎందుకు నేను ఇప్పుడు ఆ అమ్మాయిని ఏమనట్లే. ఈరోజు ఆ అమ్మాయి అలా మాట్లాడుతుంది అంటే కనుక ధర్మారావు యొక్క పాత్ర కూడా చాలా ఉంది. ఈరోజు ఏదో 2 కన్నీళ్ళు పెట్టేసి తూతూ అని మాట్లాడినంత మాత్రాన్ని కాదు, ఇదే ధర్మారావు ఆ అమ్మాయికి ఎనర్జీని ఇంజెక్ట్ చేశాడు, బలాన్ని ఇంజెక్ట్ చేశాడు, భవిష్యత్తుని చూపెట్టాడు. మీ మొగుడు నీ పిల్లలు లేకపోయినా నేను నీకు నిలదీక్కుంటాను, నీ పక్కన నేను ఉంటాను అనేటటువంటి వాగ్దానాలు 1కి 100 సార్లు చేస్తుంటాడు. కాబట్టి అవన్నీ పట్టుకుని ఈ రోజు ఆ అమ్మాయి వచ్చి నిలదీస్తుంది. కరెక్టే, అవన్నీ నమ్మవలసినటువంటి అవసరం ఆ అమ్మాయికి ఏముంది? ఈరోజు భర్త పిల్లల్ని వదిలేయకూడదు, కాపురాన్ని ఇలా నాశనం చేసుకోకూడదు అనేటటువంటి బేసిక్ ఇంగితం ఆ అమ్మాయికి లేదా? అమ్మాయికి ఉందిగా. అయినా కానీ ఆ అమ్మాయి వదిలేస్తుంది, అది ఒక ఇష్యూ. కానీ ఈరోజు మనకు అనిపిస్తుంది ఏంట్రా ఇంత బహిరంగంగా పబ్లిక్ ప్లేస్లో ఒక స్పీకర్ ఆన్ చేసి ఉండగా రమ్య మేడంతో అవునండి అతను నాకు కావాలండి అనేటటువంటి రఫ్ అండ్ టఫ్గా మాట్లాడేటటువంటి అమ్మాయికి ఎవరిచ్చినటువంటి ధైర్యం? ఇప్పుడు ఆ ఇష్యూని మనం ఇక్కడ రిజాల్వ్ చేయకుండా ఈరోజు సింపుల్గా నేను మారిపోతాను అంటే సహజంగానండి ఈ వేదిక మీద మనం చూసేది ఏంటంటే వచ్చేటటువంటి వ్యక్తి ఎవరన్నా కూర్చుంటే కానీ, భర్త కానీ భార్య కానీ ఎవరన్నా వచ్చి కూర్చుంటే అమ్మ అతనిలో పరివర్తన వచ్చింది, మానసిక పరివర్తన వచ్చింది, పర్సనాలిటీలో చేంజ్ వచ్చింది, తాగుడికి ట్రీట్మెంట్ ఇద్దాము, ఏమైనా వ్యసనానికి బానిస అయితే కనుక వ్యసనాన్ని కట్ చేద్దాం, ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటే బయట తేల్చుకుంటాడు, కలుస్తామమ్మ అంటే కనుక కలిసిపోతామండి అని అంటారు. ఈరోజు ఆ ఈక్వేషన్ ఇక్కడ వాడటానికి లేదు. అది వీళ్ళిద్దరూ కలిసి ఉండటానికి, ఈ కుటుంబ సమేతంగా ముందుకు ప్రయాణం చేయడానికి అతను ఒప్పుకోవటం, ఈవిడ అంగీకరించడం అనేది కాదు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. వీళ్ళందరూ కలవాలి అంటే కనుక ఆవిడ వెనకాతలు ఉండేటటువంటి ఆ మహాతల్లి ఎవరైతే ఉందో ఆవిడ ఏదైతే ఉక్రోషంతో ఆవేశంతో మాట్లాడుతుందో షీ ఈజ్ ఎ టైం బాంబ్. ఆవిడ ఒక టైం బాంబు ఆటం బాంబు నాకేం తెలియదు. ఎందుకంటే కనుక ఆవిడ ఏ స్థాయిలో రఫ్ ఆడిస్తుందంటే కనుక అంటే ఆ రేంజ్లో మాట్లాడుతుంది అనమాట. ఆవిడ దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు ఏంటి? ఇతను వల్లే నేను నా మొగుడిని నా పిల్లల్ని వదిలేశాను, బ్రహ్మాస్త్రం 1. బ్రహ్మాస్త్రం 2 ఏంటి? నన్ను ఒంటరిదాన్ని ఆడని చేశాడు, నన్ను అన్యాయం చేశాడు, మోసం చేశాడు, కాబట్టి మీరు నన్ను కలపకపోతే నేను అది దూకేస్తాను, చచ్చిపోతానంటది, సూసైడ్ థ్రెట్. బ్రహ్మాస్త్రం 3 ఏంటి? ఒక విపరీతమైనటువంటి శక్తి వస్తుంది అనమాట. ఇతను లొంగకపోతే కనుక ఇతను వెనకట్లో ఉన్న వాళ్ళని వేసేస్తుంది అమ్మాయి. సో ఇటువంటి క్యారెక్టర్ పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. ఆ అమ్మాయిలో ఒక పరివర్తన వచ్చేసింది. ఆ అమ్మాయికి ఇంకోళ్ళు ఉన్నారా అనేటటువంటిది సబ్జెక్ట్ కానే కాదు. ఈ రోజు నేను ఏదైనా సార్ కరెక్ట్ అయినటువంటి న్యాయం చెప్పండి, మీకేమనిపిస్తుందో చెప్పండి అంటే కనుక వీళ్ళిద్దరూ కలిసి ఒక కుటుంబంలో ఉండాలి అంటే కనుక ఆ ఇంటి చుట్టూరు ఒక బుసలు కొట్టే పాము ఒకటి తిరుగుతూ ఉంటుంది. ఆ పాము అలా తిరుగుతూ ఉన్నంతసేపు వీళ్ళిద్దరి సంగతి పక్కన పెట్టండి. ఓకే, ఆవిడ ఎలా అన్యాయం అయిపోయింది, అతను పీకల లోతు నాకు తప్పు అయిపోయిందని సింపుల్గా అంటున్నాడు, పీకల లోతు వరకు ఆవిడని ముంచేసాడు అతను. పిల్లలు, ఆ అమ్మాయి పరిస్థితి చూడండి, అర్ధాంతరంగా 16 సంవత్సరాలకి చదువు ఆపేసింది, తెలివైన ఆడపిల్ల. ఎందుకంటే పెళ్లి చేద్దాం అనేటటువంటి ఉద్దేశం అంట. ఎవరు పెళ్లి చేసుకున్నారు? అసలు మీ పెళ్లికే ఒక స్థిరత్వం లేదు, ఒక ఆలోచన లేదు, ఒక పద్ధతి లేదు. చెట్టంత ఎదిగినటువంటి కూతురికి మీరిద్దరు పెళ్లి చేస్తారా? చేస్తే కనుక అమ్మాయి మీరు తెచ్చేటటువంటి సంబంధం ఏమైనా బ్యాలెన్స్డ్గా ఉంటుందా? సో నాకేంటంటే భయము, ఇక్కడ వీళ్ళిద్దరు కాదు, వచ్చేటటువంటి అమ్మాయి వీళ్ళిద్దరి మీద పట్టమే కాకుండా ఆ ఆడపిల్ల మీద విరుచుకుపడుతుంది. రేపొద్దున మీరు ఏమన్నా ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తే కనుక అక్కడి వరకు దూరి ఆ పెళ్లి చెడగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది, కొడుకు మీద ప్రభావం చూపెడుతుంది. ఇన్ని రకరకాల థ్రెట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ థ్రెట్ గురించి మనం భయపడాలి. ఈరోజు మనం ఏదో గర్జించి ఆవేశపడిపోయి సత్యవతి నువ్వు ఈ పరిధిలోకి వచ్చావంటే ఖబర్దార్ జాగ్రత్త అని మనం మాట్లాడినా కూడా తగ్గేటటువంటి మెంటాలిటీలో సత్యవతి లేదు అనేది నా అభిప్రాయం. మరి ఎలా సార్ ఏం చేయాలి ఈ పరిస్థితికి అంటే కనుక ఎవరైతే కనుక మ్యాచ్ మొదలు పెట్టారో వాళ్ళే మ్యాచ్ ఎండ్ చేయాలి. ఏదైతే శక్తిని ఆ అమ్మాయి లోపల నింపాడో, నీతో పాటు తోడు నీడగా నేను ఎల్లకాలం ఉంటాను అని చెప్పి అబద్ధపు మాటో నిజం మాటో ఆ పక్క సుఖం గురించో ఇతను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ బలాన్ని ఆవిడకి ఇచ్చాడో ఆ బలం ఆవిడలోంచి తీసేసేటటువంటి ప్రయత్నం, దానికి సంబంధించిన కేసులు వేస్తాడా, ఆవిడ కౌన్సిలింగ్ చేసుకుంటాడా, లేదంటే సత్యవతి తప్పు అని చెప్తాడా, లేదంటే ఇది పద్ధతి అని చెప్తాడా, ఏ విధంగా ఆవిడని వదిలించుకున్న తర్వాతే ఈ జీవితాల్లోకి ఎంటర్ అవ్వాలి. ఇది కేవలం ఒక కుటుంబాన్ని కాపాడటం గురించే నేను మాట్లాడే మాటలు కాదండి, ఇది ప్రాణాలను కూడా కాపాడేటటువంటి పరిస్థితికి ఈరోజు మనం వచ్చాం. సో ఇక్కడ నేను అస్సలు ధర్మారావుని చూసి జాలి పట్టడం కానీ బాధపడటం కానీ అరే రియలైజ్ అయ్యాడు అనేటటువంటి మాట నేను అనను. ఎందుకంటే కనుక ఆ కాకినాడ అనేటటువంటి ప్రాంతంలో, ఆ ఊర్లో, ఆ చుట్టుపక్కల్లో భార్యాభర్తల గొడవలు అయ్యేటటువంటి వాళ్ళు 1,000,000 మంది ఉంటారు. అక్కడ ఉండరా?
ఎంతమంది వెళ్ళి సత్యవతి కాపురం చేస్తుంది, ఎంతమందితో పాటు సత్యవతితో ఫ్రెండ్షిప్, ఎంతమంది మగాళ్ళు వెళ్ళి సత్యవతితో ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు, ఎంతమంది మగవాళ్ళు సత్యవతి యొక్క ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పి ఆవిడ వెనకట్లే తోకంటూ తిరుగుతూ ఒక 10-15 సంవత్సరాల పాటు కాపురం చేశారు. సో ఇక్కడ సత్యవతి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగానో సత్యవతి వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి అవసరం లేదు. ఆవిడ అలా మాట్లాడుతుందంటే కనుక ఈ గేమ్ మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఎందుకంటే ఇంతకు ముందు మీ పెద్దనాన్నగా మీ అన్నయ్య గారు అబ్బాయి ఏమన్నాడు, ఎవరు ప్రపోజ్ చేశారు అయ్యా అంటే కనుక ఎస్ సార్ నేనే ప్రపోజ్ చేశాను అన్నాడు. ఫస్ట్ ఎవరు దిగారు, ఎవరు ఆవిడ లూప్ లోకి లాగారంటే నేనే అన్నాడు, నిజాయితీగా ఒప్పుకున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆవిడ అదే అంటుంది, నన్ను లాగాడు, నన్ను టెంప్ట్ చేశాడు, నన్ను అబ్రాని మెస్పరైజ్ చేశాడు, ఇప్పుడు నా మొగుడు వెళ్ళిపోయాడు, నా పెళ్ళి వెళ్ళిపోయారు, నాకు పరువు లేదు, జీవితం లేదు, భవిష్యత్తు లేదు, నేను చచ్చిపోవటం తప్ప ఇంకో దారి లేదు అని అంటుంది. కాబట్టి ఫస్ట్ ఇతను ఆవిడతో తేల్చుకోవాలి, దానికి ఏ విధంగా చేయాలి అనేటటువంటిది అతను చూసుకోవాలి. అప్పుడు వరకు వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళు శుభ్రంగా వచ్చి ఇక్కడ ఉంటున్నారు హైదరాబాద్లో. అట్లీస్ట్ ఇక్కడ అద్దెలు ఎక్కువైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆవిడ ఒక ఉద్యోగం చేసుకుంటుంది, ఆ అమ్మాయి కూడా ఒక ఉద్యోగం చేసుకుంటుంది, వాళ్ళు బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇప్పుడు తండ్రి అనేటటువంటిగా వచ్చి అతను కొత్తగా ఉద్ధరించేది ఏమీ లేదు. దిస్ ఈజ్ మై అభిప్రాయం. ఎందుకంటే ఆ అమ్మాయి ఇక్కడి వరకు పెరగటంలో అతని పాత్ర ఎంత ఉందనేది నాకు తెలియదు, ఆ కొడుకు ఇంతవరకు ఎదగటంలో అతని పాత్ర ఎంత ఉందనేది నాకు తెలియదు. భర్తగా అతను ఇక్కడ వచ్చి ఉద్ధరించేది నాకేం కనిపించట్లేదు, ఒక తండ్రిగా వచ్చి ఉద్ధరించేది కూడా నాకు కనిపించట్లేదు. ఈరోజు కలపాలనేటటువంటి ఉద్దేశం మనస్ఫూర్తిగా ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ లో ఆ రిస్క్ పెట్టుకుని వీళ్ళని కలిపితే కనుక వీళ్ళని కలిపి చండాలం చేసిన వాళ్ళం అవుతాం అనేది నా అభిప్రాయం. సో మిమ్మల్ని ఒకటే అంటున్నాను, నేను చెప్పిన మాటలో అర్థమైందమ్మా? అంటే మీకు ఆ అమ్మాయి అంటే ఒక భయం ఉందా లేదా? ఒకప్పుడు మీరందరూ కలిసేసి ధర్మారావు మీకు సపోర్ట్గా నిలబడి ఒకప్పుడు ఆ అమ్మాయి ఎంట్రీ ఇస్తే కనుక మీరందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిలబడి కొట్లాడటానికి రెడీగా ఉన్నారా, రెడీగా లేరా? ఆ ఫైటింగ్ చేయటం. అమ్మ నిన్ను కూడా అడుగుతున్నా, పాప నువ్వు రెడీగా ఉన్నారా లేదా మీరు? థ్యాంక్ యూ సార్. ఏం మాట్లాడతాం మేడం? ఒక ఒళ్ళు కొవ్వెక్కి చేసిన ఒక పురుషుడు, బరితెగించిన ఒక స్త్రీ గురించి తెలుసుకుంటే ఒక మంచి భర్త కాదో నాకు ఇంకా తెలియదు, ఒక భర్త, ఓ మంచి భార్య, అక్కడ ఒక 2 పిల్లలు, ఇక్కడ ఒక 2 పిల్లలు రోడ్డు మీద పడ్డారు. ఇలా ఒళ్ళు కొవ్వెక్కి చేసే పనులకి ఎంతమంది జీవితాలు సర్వనాశనం అవుతాయో ఫేస్ చేసే చూడకుండా ఇలాంటివి చూసి కూడా జ్ఞానం తెచ్చుకుంటే బెటర్. 25 ఏళ్ల కాపురు రోడ్డు మీద పడింది. చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి రోడ్ల మీద తిరుగుతూ సరిగ్గా స్నానం లేక, బట్టలు ఉతుక్కున్నది లేక, భార్య లేకపోతే, ఆ ఇంటి మహాలక్ష్మి లేకపోతే ఒక మగాడి జీవితం ఎంత సర్వనాశనం అవుతుందో చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాడు. మా భార్య దగ్గరికి రాకపోతే నేను ఆల్టర్నేటివ్ వెతుక్కున్నానండి, మా భార్య సరిగ్గా వంట చేయడం రాలేదు అందుకని ఆల్టర్నేటివ్ ఎత్తుక్కున్నానండి, కానీ 2 పిల్లల్ని కనేసానండి. ఈరోజు పిల్లలిద్దరూ, ఆడపిల్ల మంచిగానే ఉంది కానీ మగపిల్లాడు తండ్రి కంట్రోల్ లేకపోతే ఎలా ఉంటుందో ఆ ఎగ్జాంపుల్లో ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ అక్కడ కేసులు కంటిన్యూ. ఆ పిల్లోడికి ఇలాంటి ఊరటే కావాలి కదా, మరి జీన్స్ అట్లా వచ్చేస్తాయిగా. మళ్ళీ ఆ స్త్రీ దగ్గర, ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గర కూర్చుంటాడు, వాడు 2 రోజులు అక్కడ కదా నడుస్తుంది. అప్పుడు ఆ పిల్ల కేసు వేసినప్పుడు వీళ్ళందరూ జైలుకి వెళ్ళాలా? ఆ పిల్లోడి జీవితం జైల్లోనే ఇదవుతుంది. అదే అక్కడ ఎవరున్నారు? ఆడపిల్లలు ఎవరు? ఆడపిల్లల మగపిల్లలు ఎవరమ్మా సత్యవతికి? ఆడపిల్లల మగపిల్లల? 2 అమ్మాయిలు మనరాలు కూడా మేడం. వాళ్ళకేదో అదృష్టం కొద్దీ పెళ్ళిళ్ళు అయినాయి ఉన్నంతలో. ఒక పురుషుడు 2 కుటుంబాలను డిసైడ్ చేసేసాడు. కంటిన్యూషన్ ఒక చెంచల మనస్తత్వం ఉన్న స్త్రీ సర్వనాశనం చేసేసింది. ఆ అమ్మాయిని ఏమైనా అనగలమా అంటే ఫస్ట్ సత్యవతి దగ్గర నుంచి మాట్లాడుతుంది, చాలా ర్యాష్గా మాట్లాడుతుంది. ఓకే, అట్లా అని రమ్య గారు నిజమే మాట్లాడతారు కాబట్టి ఒక స్త్రీ అంత అరగంటగా బరి తెగించి నాకు భర్త వద్దు, పిల్లలు వద్దు, ఎవరొద్దు, ఆయనే కావాలి అంటుంది అంటే అక్కడ అంత స్ట్రాంగ్ అటాక్స్ జరిగినట్లు లెక్క. అంత నమ్మక ద్రోహం అయినా అయి ఉండాలి. అంతలా అమ్మాయిని మ్యానిపులేట్ చేసి అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసి ట్రాప్ చేసి లాక్కొస్తే, యాక్చువల్గా దెయ్యాలు పడతాయి, ఎవరికి పడతాయి, దెయ్యాలు ఎవరికి కనిపిస్తాయి అంటే మరి ఇక్కడ అవసరం లేదు, కానీ వీక్ మెంటాలిటీ టెన్షన్స్తో ఉన్న వాళ్ళకి పడతాయి అంటారు. ఇక్కడ ఒక వ్యక్తి ఎక్కడ ట్రాప్ చేయగలిగాడు? మరి అలా ఆవిడ కూడా ఖాళీగా ఉందిగా, ఆవిడ వెళ్ళగలిగింది ఎవరి దగ్గరికన్నా వెళ్ళాల. అలా వీక్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు ఎలా పడిపోతారు? ఇది ఈ అబ్బాయి అవసరం కోసము ఆటోలో వచ్చిన ఆవిడని, పరిచయం జరిగిన వ్యక్తిని, భర్తని కూడా వదిలేసి 2 పిల్లల్ని వదిలేసి రోడ్డు మీద పడేసి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేశారట దగ్గరుండి. వదిలేసే అంత హీనమైన పొజిషన్లో అమ్మాయిని లాగినాక ఆవిడ రోడ్డు మీదకి వచ్చినట్టే లెక్క. ఆ రోడ్డు మీదకి వచ్చిన ఆవిడ ఊరుకుంటుందా? నాకేంటి అని అడిగింది. నేనెందుకు వదిలేయాలి? నన్ను రోడ్డు మీదకి తీసుకొచ్చి బబులకు నవ్వినట్టు వాడిన రోజులు వాడేసి స్వీట్ అయిపోయినాక బయటపడేస్తానంటే నాకు ఇదే పనే?
అని క్వశ్చన్ ఆ అమ్మాయి ఆన్సర్. ఆ అమ్మాయి అందుకు అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. అదే ఇద్దరు ఏదో గాలికి తిరిగిన బ్యాచ్ అయితే వదిలేసుకోవడం 2-3 గొడవల్లో ఏదో కాంపెన్సేషన్ తీసుకుని వదిలేస్తారు. ఈవిడ కొంచెం జిడ్డు మేడం. ఎంత బ్లాక్మెయిలింగ్ అంటే ఏదో కొన్ని పెద్దల పేర్లు చెప్తుంది. ఆ పేర్లు మేము ఇక్కడ అనట్లేదు కానీ మేబీ వాళ్ళనన్నా బ్లాక్మెయిల్ చేసి ఉండాలి. లేదా వాళ్ళకి ఈయన ఎంత స్ట్రాంగ్గా అమ్మాయిని మ్యానిపులేట్ చేసి ఆవిడ జీవితం సర్వనాశనం చేశాడో తెలిసన్నా ఉండాలి. కానీ సరే ఇక్కడ ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఒక మగాడు ఒక ఉంచుకున్న అమ్మాయిని ఎంతకాలం మెయింటైన్ చేయగలడో సమాజంలో చాలా మందికి తెలుసు. ఉంచుకున్న వాళ్ళు ఎప్పుడు ఉంచుకున్న వాళ్ళే, బబ్లికం బ్యాచే. దాన్ని కొంచెం రియలైజ్ అవ్వండి అమ్మా స్త్రీలు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిందే తప్ప ఏ మగాడు, ఏ మహిళా సంఘాలో, ఏ స్త్రీలో వచ్చి మీ వెనక నిలబడరు. ఎందుకంటే క్యారెక్టర్ లేని లేడీస్ వెనకాల, క్యారెక్టర్ లేని మగాళ్ళ వెనకాల ఎవ్వడూ నిలబడ్డం. మీకు మీరు భజన చేసుకొని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం తప్ప. దమ్ముంటే నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్. నీ వైపు నేను మాట్లాడుతున్నా. నన్ను ఎందుకు అంటారు మేడం నేను సూసైడ్ చేసుకుంటే? పో, ఎవరి క్లాస్ ఇక్కడ? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు? ఈ ఒక్క పాయింట్ మీద కేసేసి లోపల వేయచ్చు తెలుసా మిమ్మల్ని? వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతావా? భార్య పిల్లల్ని కొడతావా నువ్వు? కొట్టుకుంటే ఈయన కొట్టుకో, బయట దొరికితే. ఈయన కొడితే కొట్టు తప్ప వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే రైట్స్ నీకు పోలీసు వచ్చి నీకు బుద్ధి చెప్పారు, అప్పుడు నీకు తెలియట్లేదా? సూసైడ్ చేసుకోనని బ్లాక్మెయిల్ చేస్తే ఎట్లా అమ్మా? సిగ్గే లేదా? ఎట్లా చీచి అనేవాడి వెనకాల తిరిగేంత స్త్రీవా నువ్వు? సొంత కట్టుకున్న భర్తకే నువ్వు వాల్యూ ఇవ్వలేదు, తాళికే వాల్యూ ఇవ్వలేదు, ఉంచుకున్నవాడు ఎట్లా వాల్యూ ఇస్తాడని అనుకున్నావు? మీకు ఒక లా, మీకు ఒక రూల్స్, వీళ్ళకి ఒక రూల్సా? నీలాంటి స్త్రీనే కదా ఇక్కడ కూడా బాధపడుతుంది. ఇన్ కేసు నీకు జరిగింది అన్యాయం అనుకుంటే మీరు రండి. అసలు మీ ఆయన మీ పిల్లలతో మాట్లాడతాం, మీ భాగవతం ఏంటో అప్పుడు అర్థమైపోద్ది. ఒక్క సైడ్ ఎట్లా మాట్లాడతాం? సో మీరు రియలైజ్ అయ్యి చీ అనేవాడి వ్యక్తి వెనకాల వెళ్ళటం కంటే మీ లైఫ్ మీరు చూసుకోవడం చాలా బెటర్ తల్లి. ఎందుకంటే అక్కడ నువ్వు ఎంత గౌరవంగా బతుకుతున్నావు మాకు తెలియదు కానీ ఇక్కడ 4 జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఈయన ఈరోజు రియలైజ్ అయ్యాడు, భార్య కావాలంటున్నాడు. ఇన్ కేస్ మీ వైపు నుంచి ఏదన్నా ప్రొటెక్షన్ కావాల్సి వస్తే ఆ భార్యకి చెప్తాం, ఆయనకి చెప్తాం, ఎలా లీగల్గా వెళ్ళాలో కోర్టులో చూసుకోండి. అంతే తప్ప ఇళ్ళ మీదకి వచ్చి పంచాయతీలు పెడితే ఒక పంచాయతీ చేయగలవు, 2వ పంచాయతీ చేయడానికి ఇంకా ఉండదు. ఒకసారి కేసు రిజిస్టర్ అయిపోయినాక ఏం కేసు వేసుకుంటావు? వేసుకో వెళ్ళి. ఏమయ్యా చేసేటప్పుడు ఆలోచించుకోవాలా. ఈ రోజున నువ్వు చేసిన పనికి నీ పిల్లాడు ఏమైపోతున్నాడో తెలుసా? అసహించుకుంటున్నాడు తండ్రిని. తండ్రి పాత్ర అంటే ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలుసా? తల్లి కంటే ఎక్కువ చేస్తారు తండ్రులు, బయటకు కనిపించరు అంతే. ఏం తండ్రి అయ్యా నువ్వు? సిగ్గు లేకుండా వచ్చి కూర్చొని బ్యాగ్ ఏడుస్తున్నావా? ఏడ్చి అంత పనులే నువ్వు చేసింది. ఇప్పుడు వచ్చేసి నాకు ఇచ్చేయనంటే నీకు వయసు ఉన్నప్పుడు, నీకు మోజు ఉన్నప్పుడు వాడేసుకొని అందరినీ ఇష్టం వచ్చినట్టు మోసాలు చేసి ఆడపిల్లలు ఊరుకుంటారు బయట? చూసావుగా ఎట్లా ఉందో రిజల్ట్? కోర్టు కంటే దారుణంగా ఉంది అమ్మాయి ఇచ్చి పనిష్మెంట్లు. కోర్టుకి వెళ్తే ఏమి పేకలేదు కానీ ఇండైరెక్ట్ గా ఎంత చేస్తుంది ఇంట్లో న్యూసెన్స్లు. వణికి చేస్తున్నారు వాళ్ళు. కాపాడేవాడు అయితే ముందు ఆమె దరిద్రం వదిలించుకొని వచ్చి వెళ్తా కూర్చో. ఏదో షోలు దొరికినాయి కదా కూర్చొని మాట్లాడేసేద్దాం, కలిపేస్తారు అనుకుంటే ఏమి నమ్మి కలపాలి నిన్ను? ఆడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోన్ చేసేదాకా, పోలీసులు ఫోన్ చేసేదాకా నీకు కనీసం ఆ సెన్స్ రాలా? ఆవిడ వస్తుందని నాకు తెలియదండి. ఎందుకు తెలుస్తుంది? అన్ఎక్స్పెక్టెడ్ గా రావడానే గొడవ అంటారు. నువ్వు భార్య దగ్గర ఉంటే ఆవిడ భరించలే, వచ్చింది గొడవ చేస్తుంది, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీసేంత హడావుడు చేస్తుంది, లేకపోతే ఆవిడ చంపుకుంటానంటుంది. ఇమ్మీడియట్ చేయాల్సిన పని ఏంటి? పోలీసులకి ఫోన్ చేయడం. అలా బ్లాక్మెయిల్ చేసే రైట్స్ ఎవరికి లేవు. ఒకళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళిపోయే రైట్స్ ఎవరికి లేవమ్మా. అమ్మ ఉంచుకునే వాళ్ళంతా ఆలోచించుకోండి. భార్యల దగ్గరకో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి న్యూసెన్సులు చేస్తామంటే ఆ భార్య ఇచ్చే కంప్లైంట్ చాలా స్ట్రాంగ్. మీ అదృష్టం ఏంటంటే ఈ అమ్మాయి చాలా అమాయకురాలు. ఒక కరెక్ట్ వైఫ్ ఇక్కడ కూర్చొని ఉంటే మీలాంటి వాళ్ళని ఎలా ఆడిచ్చాలో అలా ఆడిచ్చేది. భద్రకాళిలాగా భర్తను కాపాడుకునేది. వచ్చాడు కాళ్ళ దగ్గరికి, ఆవిడ భర్త ఆవిడ ఇష్టం, విడాకులే తీసుకుంటుందా కలిసి ఉంటుందా? నువ్వెవరు డిసైడ్ చేయడానికి వాళ్ళిద్దరు కలిసి ఉండాలా లేదా అని? సార్ మీరు మారారని మేమైతే నమ్మట్లా, కానీ ఆవిడంటే భయపడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఆవిడ దగ్గరికి ఇంకా వెళ్ళని మొర్రో అనేది అయితే నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత భయంతో వచ్చి కూర్చున్నారు. మీరు పోరాడి మీరు ఆ దరిద్రం వదిలించుకోగలము అనుకుంటే మేమేమన్నా ఆవిడతో మాట్లాడతాం. ఈ లోపు ఆలోచించుకోండి. తల్లి మీకు ఏం కావాలమ్మా? మీరు ఒక అడుగు ఇక్కడ దాకా ఫోన్ చేస్తే వచ్చారు అంటేనే భర్తతో కలిసి ఉండడానికి ఒక పర్సంటేజ్ రెడీగా ఉన్నట్లే లెక్క. మీ భర్త తల్లి ఈ రోజున తల్లి నేను అనాథన అయిపోయాను, నన్ను కాపాడు, నువ్వు తప్ప ఈ రోజు ఈ అబ్బాయిని కాపాడే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేమంతా కూడా లీగల్గా ఏదో సపోర్ట్లు చేయగలమేమో. ఇందాక సార్ చెప్పారు చూసారా, మీరంతా ఒక టీమ్గా ఉంటే ఆ అమ్మాయిని ఒక ఆట ఆడించవచ్చు. మంచోడు కాదు, నేను అసలు ఒక్క మార్కు కూడా వేయట్లే మీ ఆయనకి, కానీ భర్తే, నీ పిల్లలకి తండ్రి. ఈ రోజున నువ్వు చేసిన అమాయకత్వ పనికి నువ్వు తెలివితేటలు లేకపోవడం వల్ల గాలికి తిరుగుతున్నాడు. తిరిగేసి ఎక్కడ తిరిగినా సొంత భర్త ఇంటికి రావాల్సిందే. వచ్చేసాడు. అవి మాట్లాడదాం తల్లి, అవి మాట్లాడదాం. ఫస్ట్ భయం మనకి ఆ మహాతల్లితో. ఆ అమ్మాయి కనుక ఇంకొకసారి ఇంటికి వస్తే, ఈయన ఇంకొకసారి ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడుకొని వెళ్తాను అన్నా కూడా నాకు ఫోన్ చేయి తల్లి, ఇమ్మీడియట్ గా వీళ్ళ ఆస్తి మొత్తం మీకు రాయించి విడాకులు ఇప్పించేస్తా, ఇంకా జీవితంలో మీ దగ్గరికి రాడు. 2
నువ్వు ఇలా ఉంటే ఈ రోజుల్లో వర్కౌటే అవ్వదు. ఇంత అమాయకంగా, ఇంత మంచితనంగా, జ్ఞానమే లేకపోతే ఎట్లా తల్లి? నీ కొడుకు నాశనం అయిపోతున్నాడు, నువ్వు మగాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నావు, నీ కూతురు పద్ధతిగా పెరుగుతుంది. ఎందుకంటే సమాజాన్ని చూస్తుంది, ఆ పిల్ల తెలియగలది. రేపు పొద్దుట ఆ పిల్లని ఒక 5 చేతిలో పెట్టాలా? ఆవిడ ఆల్రెడీ 2 కూతుర్లకు పెళ్లిళ్ళు చేసేసుకుంది చిన్న వయసులోనే. మీరు ఇల్లు గడవడం కోసం 2 కష్టపడుతున్నారు. నీకు సిగ్గేస్తుందా? నాకు సిగ్గేస్తుంది వాళ్ళిద్దరి గురించి మాట్లాడాలంటే. తినడానికి లేక వేరే స్టేట్ వచ్చి వేరే ఊళ్ళో ఒక ఇల్లు రెంటకు తీసుకొని ఒక ఆడపిల్ల ఒక భార్య కష్టపడి బతుకుతున్నారు. నా పిల్లలు నా మాట వింటారండి. ఎందుకు వినాలి నీ మాట? ఏం పీకేవని వాళ్ళ కోసం నువ్వు? ఓ చిన్న బంగారం కొల్లా, ఓ చిన్న స్థలం కొల్లా, పిల్లలకు ఏం చేసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళ తిండి వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు తింటున్నప్పుడు నిన్నెందుకు ఎంటర్టైన్ చేయాలి? అసలు నీ వల్ల ఏం ఉపయోగం చెప్పు? ఫలానా ఉపయోగం మేడం నా వల్ల అని నేనేదో గొంతు చించుకొని మాట్లాడుతున్నాను తప్ప వాళ్ళతో. నా వల్ల ఈ ఉపయోగం ఉందండి, నా పిల్లోని ఇలా మారుస్తాను, నా కూతురికి ఇట్లా పెళ్లి చేస్తాను, మా ఆవిడ ఇంక నుంచి తాగను కొట్టను, అమ్మాయితో ఆవిడ ఎలా ఉప్పు వేసి వండినా వేయకపోయినా మీరు తింటానంటే మాట్లాడతాను. ఆవిడ 5 ఎలిగేషన్స్ చెప్పింది. తాగి ఇంటికి వచ్చి కొడతావు, రూపాయి సంపాదన ఇంటికి చేతికి సరిగ్గా ఇవ్వు. ఇప్పుడు 3 పోషించాలి బాధ్యత పెరిగింది. వాళ్ళ శాలరీలు అడిగే రైట్స్ నీకు లేవు. వాళ్ళు బంగారమే కొనుక్కుంటారో ఏం చేసుకుంటారో. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అంటే రెంట్ పే చేయాలి, ఇంట్లో సరుకులు పే చేయాలి, ఆ మహాతల్లి వస్తే ఆ గొడవకి నువ్వు రెడీ అవ్వాలి, రేపు పొద్దున పిల్ల పెళ్లి చేయాలి, పిల్లోని డిగ్రీ అన్నా కంప్లీట్ చేయించాలి. ఈ 5 నువ్వు ఒప్పుకుంటే మీ వెనకాల నేను ఉంటా. డా అని బకెట్లు 2 బకెట్లు పెట్టుకుని ఏడుస్తున్నావు, బాధ్యతలు ఏం మాట్లాడతావు? సరే మేడం. ఏం సరే? ఇప్పుడు బాండ్ పేపర్ మీద రాయిస్తాను నేను. తాగి ఆ అమ్మాయిని కొట్టకూడదు. నేను ఇప్పుడు నిజం మానేసాను మేడం కొట్టడం. అరే ఇక్కడ నుంచి ఈ రోజు లేదు ఇక్కడ మేడం. గుమ్మం దాటి దగ్గర నుంచి అవును మేడం. 2 సత్యవతి వస్తే పోలీస్ స్టేషన్ కూడా మంచి లాయర్ని పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆవిడ మీద కేసులు మీ ఆవిడతో వేయించవచ్చు. తల్లి, ఎవరన్నా కానీ మీ భర్తలు మీరు కాపాడుకోవాలనుకుంటే, ఎవరన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ పెట్టుకొని మీ హస్బెండ్ని హెరాస్ చేస్తుంటే కనుక భార్య వెళ్ళి ఆ భర్త వెనకాల నుంచుంటే ఆ అమ్మాయి తోలు తీయడం చాలా ఈజీ. కర్మ ఏంటంటే భార్యలు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందుకు రారు. మీ అదృష్టం ఆవిడ కాస్త నుంచుంది, కానీ ఆవిడ అమ్మాయికి రాలి. అదే కరెక్ట్ అమ్మాయి అయితే నేను అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చేదాన్ని, ఎలా వెళ్ళాలి ఏంటి, ఎలా కేసు వేయాలని. ఇప్పుడు మీరే కాపాడుకోవాలి. మీరు కదా ఆవిడ దగ్గరికి వెళ్ళారు, రెంట్ కట్టాలి, సత్యవతి దగ్గర నుంచి కేసులు వేసుకొని కాపాడుకోవాలి. కేసు వేస్తే కోర్టులో తిరుగు, అరెస్ట్ అవ్వంతకైతే. నీ కూతురు పెళ్లి చేయాలి, ఇంట్లో సరుకులు ఇవ్వాలి, నీ కొడుకుని కొంచెం జాగ్రత్తగా, టైం పడుతుంది వీళ్ళిద్దరూ నీ దగ్గరికి రావడానికి, ఓపిక పట్టు. నీ భార్య కూడా నీ దగ్గరికి రావడానికి అసలు వంట చేయదు, దగ్గరికి రాదు, దీనికి ఓకే అంటే మాట్లాడు. నువ్వు ఒక ఇల్లు, ఒక కుటుంబం, ఒక వ్యవహారం కావాలన్నావు, నువ్వు ప్రేమతో ఆవిడ మార్చుకొని దగ్గరికి తీసు. ఇప్పటికిప్పుడు మేము అనగానే ఆవిడ ఎన్నేళ్ళ నరకం కదా అమ్మాయిది, నేను ఎట్లా మార్చేయగలను గబుక్కుని? ఇవన్నీ ఉంటే భర్త తండ్రి అనే పొజిషన్ వస్తుంది. తాళి కట్టగానే రాదు నాన్న. పైగా నువ్వు అది తెంపి పడేసావు. ఆవిడేదో భర్త కావాలనుకున్నా ఏదో వేసుకొని తిరుగుతుంది, కానీ తిల్లి ఇప్పటికీ ఆవిడ భర్త వద్దనట్లా. ఇట్లాంటి భర్త వద్దండి, ఆయన మార్చిస్తే ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని పంపించండి బాబు అంటాను. నువ్వు మారకపోతే నేను ఏ రకంగా హామీ ఇవ్వగలుగుతాను ఆవిడకి? ఏంటంటే వద్దా అండి మారుతాను మీకు? మేడం. గట్టిగా చెప్పండి, ఆవిడకి చెప్పండి. మారుతాను మేడం. మేడం ఒకసారి వినండి అమ్మా. నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ ఆయనే కడతాడు. అతనికి పని చేసుకోవడానికి టైం పడుతుందిగా. నాన్న మీకు అర్థం అవుతుందా? అర్థమవుతుంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఈసారి సత్యవతి వచ్చి ఆవిడతో వెళ్ళిపోయాడంటే మా షోకి ఒక్క కాల్ చేయండి తల్లి, నేను వచ్చి మీకు ఫ్రీగా కేసులు వేసి పెడతా కాకినాడ దాకా. అరే గోదావరి అంటే ఓ మంచి మనసు, మంచి అమాయకత్వం అయితే మాకు కనిపించేస్తుంది. చాలా స్వీట్గా మీరు మాట్లాడుతుంటేనే కొన్ని సందర్భాల్లో అరే ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. క్షమాగుణం చాలా ఎక్కువ ఉంటుంది మీ వైపు. అర్థం అవుతుందా? అర్థమవుతుంది. నాన్న అవసరం తల్లి, అమ్మకి తెలియపోవచ్చు అమాయకంగా. చెడ్డోడే, మార్చుకుందాం మన నాన్నగా. నాన్న అవసరమే మేడం, కానీ బిడ్డలు అసలు. చెప్పు నాన్న, ఇప్పుడు నీ వైపు కూడా నేను అడుగుతా. బాండ్ పేపర్ మీద రాయిస్తాను తల్లి, అన్ని మెమో ఆఫ్ అండర్స్టాండింగ్ రాయిద్దాం. ఒక 1-2 months చూడండి, ఏదన్నా తేడా అనిపిస్తే మనం డెసిషన్ తీసుకుందాం. మీరు అటు కూర్చోండి సార్, అక్కడ కూర్చొని ఒకసారి మాట్లాడండి. వెళ్ళండి, మాట్లాడండి. మీరు హామీలు ఇస్తే మేము ఏమైనా రాయించగలుగుతాం. వెళ్ళండి అక్కడ కూర్చోండి మధ్యలో. నమ్మకంగా వచ్చే విధంగా వాళ్ళని మార్చుకోండి, వెళ్ళండి. మాట్లాడండి. ఒక్క స్టెప్ వచ్చింది, ఇంకా ఇంతకంటే రాదు కదా. మేము ఎంత ఇంట్లో అయినా మీ నుంచి ఆవిడ- వెళ్ళండి, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. కూర్చుంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుస్తుంది ఇంట్లో కదా. నుంచి మేము రాలేదు సార్. మీరు వెళ్ళకపోతే చంపేస్తాను, ఇద్దరు ఎవరొకరు వెళ్ళకపోతే చంపేస్తాను అనడంతో మేము అమ్మమ్మలకి అన్న వెళ్ళిపోయింది సార్ మా ఇంటి దగ్గర నుంచి. అన్నావా? ఇంట్లో ఆ రోజంతా నేను అరే కొట్టడం సార్. ఆవిడ ఆల్రెడీ మీ ముఖం మీద అంటున్నప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి సార్ మనం. మీరు ఉంచుకున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి సేవలు చేయించుకున్నారు. ఆ అమ్మాయి ఎందుకు అంత సీరియస్ గా మాట్లాడుతుంది? మా డాడీ మాకు కాల్ చేసి చెప్పలేదు యాక్సిడెంట్ అయిందని. తర్వాత దగ్గర చెప్పాడంట కొట్టించారు కదమ్మా. ఇద్దరు తర్వాత కలిపి. కూడా చెప్పలేదు ఎవరిద్దరు? మేడం.
కేసులు అంత ముందర కొట్టించిన తర్వాత ఇంటికి వచ్చాం. ఏమా మీరు ఎస్ఐ గారు కూడా వెళ్ళిపోమన్నాడు ఇంటికి. రాలేదు అసలు ఇంటి అయితే ఆమెకు ఫోన్ చేసుకుంటే ఆమె రప్పించుకున్నాడు. అరే బాబు నువ్వు ఇన్ని ఎలిగేషన్స్ పెట్టుకుంటే ఇంకా వేస్ట్ కదా, మేము కలపడం వేస్ట్ అయితే ఇంకోసారి చూసుకోండి. అయితే కోపంగా ఉందా నీకు వాళ్ళు కొట్టించారని? లేదు సార్, కసిగా ఉందా? లేదు సార్. ఆయన కానీ కావాలని అంటున్నావు. మరి అప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చోబెట్టి ఎందుకు లగలేకపోతున్నావు నువ్వు? మాట్లాడండి మీ వాళ్ళకి భార్యతో ఏం హామీలు ఇస్తారు ఇవ్వండి. ఆ స్టేజ్ మళ్ళీ రాదు కదా. చెప్పండి, మీ భార్యతో మాట్లాడండి. చేపట్టుకుని మాట్లాడండి. నాన్న మీరు అడగండి అమ్మా, నేనున్నాను అమ్మ, ఇక్కడ. నువ్వు కూడా అడుగు. మేము ముగ్గురు ఉన్నాం, మేము బాండ్ పేపర్ రాయించిస్తాము, తోలు తీసేద్దాం ఆయన. ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇప్పుడే మాట్లాడండి. అవన్నిటికి ఓకే అయితేనే ఇక్కడ నుండి కలిసి వెళ్తారు, లేదంటే మళ్ళీ ఎలా సపరేట్ గా వచ్చారో అలాగే సపరేట్ గా వెళ్ళిపోతారు. చెప్పండి, మీకు నిజంగా కలవాలని ఉంటే మీరు మంచిగా మాట్లాడండి. చెప్పండి మీ మార్పులు చెప్పండి. వీళ్ళు మారితే నేను కూడా మారిపోతాను. నేను మళ్ళీ మీరు మాతో కాదు మాట్లాడాలి. నేను మారిపోయి అమ్మా ఒక్క మాట, వాళ్ళతో ఆయన ఫస్ట్ మాట్లాడు. నుంచి అంటున్న మాట తల్లి, ఇక నుంచి నువ్వు అనుమానించుకో, చేసిన తప్పు చేసేసాడు. 2 ఉత్తుత్తిని పోలీసులకు ఫోన్ చేయకండి. ముందు ఆవిడ గోల ఏదో ఉంది కదా, అది వదిలించుకున్నాక మీ పంచాయతీలు ఏదో చూసుకోండి. ఎందుకంటే పిల్లలకి తండ్రి అవసరం తల్లి, కొడుకు చాలా దారి తప్పుతున్నాడు. అందుకు నేను బతంలాడి పంపించాల్సి వస్తుంది ఇక్కడ. ఫోన్ చేయలేదు మేడం, రక్తం వచ్చేలాగా చాలా బాగా కొడతాడు. ఈసారి కొడితే మేము ఉన్నాం కదా. అయిపోయింది అంత అయిపోయింది సీన్ ఉందా మీ ఆయనకి? అంత సీనేలే. చెప్పండి, ఆవిడ పాపం ప్రతిసారి అదే అడుగుతుంది. అయిపోయిందమ్మా. నెక్స్ట్ ఏం కావాలి? ఇలా ఉంటే మీతో ఉంటాను అనేది మీరు ఆయన అడగండి. ఆయన ఉంటారా లేదా అని కనుక్కోండి. నువ్వు ఏ డిమాండ్స్ పెడతావో పెట్టు, దాన్ని బట్టి నువ్వు కూడా మాట్లాడు. నువ్వు కూడా ఏమైనా మాట్లాడాలంటే తాగుడు మాట్లాడు. అనేది మానాలి మేడం. సార్ తాగుడు మేజర్ ఇష్యూ. వాళ్ళు పాపం కూర్చున్న దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. ఒకటి నువ్వు ఎక్కడికి వెళ్తాం అనేది కూడా చెప్పు, మళ్ళీ ఎప్పుడు వస్తాం అనేది కూడా మాతో చెప్పు. వంట వేస్ట్ అయిపోతుందంట, వంట వేస్ట్ అవుతుంది. మీరైతే చెప్పి వెళ్ళాలి కొన్ని రోజులు. అలాగే ఎక్కడికి చెప్తాను. వాళ్ళకి మేడం. నమ్మకం కలిగేదాకా ఒక 5 నెలల ప్రోగ్రామ్ పెట్టుకుందాం సార్. నచ్చితే కలిసి ఉండండి, లేకపోతే ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు వచ్చేయండి. ఎవడ పని అడు చూసుకుందరు. కానీ మీరు బయటికి వెళ్ళేది చెప్పండి, వంట వండాలా వద్దా చెప్పండి. ఒకవేళ వండేసి వంట మిగిలితే నెక్స్ట్ రోజు తినండి, వేడివేడిగా కావాలా అనవద్దు. నెక్స్ట్ నన్ను ఇంకా అడగాలి. మీ అమ్మ తరపు నువ్వు అడుగు తల్లి. ఆమెతో మాట్లాడడం అనేది ఇంకా చేయకూడదు నానా ఇప్పుడు అది మేజర్ ఇష్యూ. మీరు అందరూ ఒక గ్రూప్ గా ఉంటే మేమేం సపోర్ట్ చేయాలని చూస్తాం. ఇంకా అమ్మా ఆవిడ వద్దు అని ఆవిడ తోలు తీస్తే భయపడి పారిపోయి వదిలించుకొని వచ్చాడు. మీరు వెళ్ళమన్నా వెళ్ళడు. ఇంకా మిగతావి మీరు ముగ్గురు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలి, మీ నలుగురు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో అవి అడగండి. తాగొద్దు సార్, ఇక్కడ మాట ఇస్తున్నారు, అన్ని రికార్డ్ అవుతున్నాయి. మేము ఎంత దూరం అన్నా వస్తాం. ఒకసారి మమ్మల్ని నమ్ముకొని ఎవరన్నా ఇక్కడికి వచ్చారు అంటే అర్థమవుతుందా? ఏదో వచ్చాం కలిపేశారు, ఈ 2 రోజులు కలిసి ఉందాం భోజనాలు చేసాం అనగా అనుకోవద్దు. వాళ్ళ మోసం చేసినట్టే లెక్క. ఇంకొకసారి మీరు పిచ్చ వేషాలు వేస్తే వాళ్ళకి తెలియక ఏం అడిగినా అడగకపోయినా నేను అడుగుతున్నా, మీరు ఇక నుంచి తాగొద్దు, వాళ్ళని కొట్టొద్దు. ఇంటి బాధ్యతలు ఖర్చులు మీకు బర్డెన్ అయినా కానీ ఊరంతా అప్పులు చేసి బతికారుగా, ఆ అప్పులు తీర్చుకుంటూ ముందు వీళ్ళకి ఇంటి బాధ్యతలన్నీ మీరు తీసుకోండి. వాళ్ళిద్దరూ సంపాదించుకోవడానికి వాళ్ళ ఓపుకున్నంత వరకు వాళ్ళు జాబులు చేసుకుంటారో ఏమో. టైంకి మీకు ఏం పెట్టరు. కొంతకాలం మీరంతా హైదరాబాద్లో ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడ ఉండండి. ఇంటి రెంట్లు అవి చూసుకోండి. అంటే అక్కడ గొడవ ఉంది కాబట్టి పెద్ద మనుషులంతా మాట్లాడేస్తున్నారు కదా, కొంచెం మీరు అటు ఇటు తిరిగితే తిరగండి. వీళ్ళు ఎక్కడున్నారో ఎవరికి అప్పుడే రివీల్ చేయొద్దు. ముందు మీ నలుగురు ఒక స్ట్రాంగ్ పొజిషన్ లోకి వచ్చినాక ఆలోచించుకుందరు. కానీ ఇక ఆ అమ్మాయి వచ్చి ఏదైనా గొడవ చేస్తే సార్ ఇమ్మీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకు ఉన్నాయి. ఒక కేసు రిజిస్టర్ అయిందంటే ఆవిడ పేడ వదిలించుకోవడం చాలా ఈజీ. ఇప్పుడే 3 నెలలు అవుతుంది మేడం. అక్కడికి వెళ్ళి నేను మా సొంతూరు వెళ్ళిపోయిన పల్లం. ఇక్కడ నుంచి ఇక్కడ ఉండండి. అక్కడికి వెళ్ళిపోతే మరి కొంచెం పనులు పెరిగినాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ సార్ మీరు అటు ఇటు తిరగండి, మీ ఇష్టం. ఇక్కడే ఉండిపోమని మేము అనట్లా. మీ ఊరు వెళ్ళండి, భార్య పిల్లలు వేరే ఊర్లో ఉంటారుగా ఎవరికైనా. ఏమండి ఒకటైతే ఇంపార్టెంట్, ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న వేడిలో వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పడానికి అయితే లేదు. చాలా జాగ్రత్త. అంతేనా? అది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కడున్నారో మీరు చెప్పొద్దు, వెళ్ళండి, కలిసి ఉండండి, మీరు పని మీరు చేసుకోండి. మీ దగ్గరికి వాళ్ళు రారు ఇప్పుడు. అప్పుడే ఒక 1 year 2 years వాళ్ళు ఓకే అనుకున్నాక ఈలో పిల్ల పెళ్లి చేసినాక ఆవిడ డెసిషన్ తీసుకుంటుంది. ఇక ఫిజికల్ గా ఇవన్నీ మీరిద్దరు అండర్స్టాండింగ్ తోటి చూసుకోండి. సరేనా తల్లి? మీరేమంటారు? నువ్వు అంటేనే నేనేమన్నా రాయించగలుగుతా. ఒక ఛాన్స్ తీసుకుందామా? పిల్లల భవిష్యత్తు చూడండి మేడం. సూపర్ అమ్మా. పిల్ల పెళ్లి చేయాలి. పిల్లోడు ఏదైనా తేడాగా ఉంటే సార్ దగ్గర కౌన్సిలింగ్ కి తీసుకురండి, సార్ చూసుకుంటారు. సార్ పిల్లోడు ఏదైనా ఉంటే మీరు అందరూ కూర్చొని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి. ఎందుకంటే పిల్లోడిని సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. ఆ అమ్మాయి అడుగుతున్నది వాళ్ళ సేఫ్టీ గురించి. అవన్నీ మీరు చూసుకోండి, రాయిస్తాను నేను బాండ్ పేపర్ మీద. సరేనా నాన్న? మీ ముగ్గురు ఓకే అనుకుంటే కలిసి వెళ్ళండి. తల్లి ఇక నుంచి నీ వెనకాల మేమున్నాం, మీ ఆయన వెనకాల కాదు. తాగుడు వద్దన్నో తాగడు ఇక నుంచి. ఒకవేళ తాగినా అసలు నీకు తెలియదు, చాలా సింపుల్. ఎందుకంటే ఒకేసారి మారటం కుదరదు కాబట్టి. 2 ఇంటి బాధ్యతలన్నీ ఆయనే చూసుకుంటాడు. 3 పిల్ల పెళ్లి చేస్తాడు. 4 నువ్వు అనుమానించడం మానే. ఎందుకంటే తప్పు చేసేసాడు. ఇంకా ఎప్పుడన్నా ఆయనకి సపోర్ట్ చేయాల్సి వస్తే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కాస్త మా ఆయన కాపాడండి అని ఒక మాట అయితే అనండి. పిల్ల ఉంది, మీ అమ్మాయి చూసుకుంటారు, ఇంకేం పర్లే. వాళ్ళ నాన్న కాపాడుకోవడం ఆ పిల్లకి తెలుసు. సార్ మీరు ఇంకొకసారి చెయ్యి ఎత్తారని తెలిసినా
ఇంటి బాధ్యతలు తీసుకోకుండా నేను అక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను అని అనొద్దు. మీరు ఎక్కడుంటారో అక్కడ పని చేసుకోండి. వారానికి ఒకసారో నెలకు ఒకసారో భార్య పిల్లల దగ్గరికి వెళ్ళండి, బాధ్యతలు చూసుకోండి. నేను వచ్చేది నెలకు ఒకసారిగా రెంట్ ఎందుకు కట్టాలి ఇవన్నీ వద్దు. మీరు కావాలని అడిగారు కాబట్టి మేము వాళ్ళని బతిమలాడుతున్నాం. వాళ్ళ వెనకాల ఇక నుంచి మా టీం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తల్లి ఓకేనా? ఓకేనా మీరు అందరూ ఓకేనా? సరే మేడం. రైట్, ఓకే అమ్మా, జాగ్రత్త, బాయ్. కలిసి వెళ్ళండి. కలిసి వెళ్ళండి అమ్మా. ఇవాళ వెళ్ళి బిర్యానీ వండుకొని తినండి అందరూ. బాయ్ బాయ్. కలిసి వెళ్ళండి అమ్మా. మీ ఆవిడ చేయబట్టుకోయ్యా, ఇంకెప్పుడు పట్టుకుంటావు? చేపట్టుకోమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. పదండి. సార్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక 25 ఏళ్ల కాపురంలో వాళ్ళకి వచ్చినటువంటి గొడవలు, విడిపోవడాలు, పిల్లల రచ్చలు ఇవన్నీ కూడా తొలగిచ్చేసి మళ్ళీ వాళ్ళని కలిపి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరో కథతో మళ్ళీ కలుద్దాం.